ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు సైమన్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహోదరుడు చేస్తున్నటువంటి ప్రయాసం అంతట్లో తోడుగా ఉండి నడిపించండి. సత్యముని వెల్లడిపరిచి ఇదిగో ప్రభా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయమని మీ లేఖన జవాబును ఇదిగో ప్రభా ఈ వాక్యమందు ఒక్కటవుటకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఇదిగో ఈ రోజు ఇదిగో ప్రభా, ది డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్ అనేటువంటి అంశాన్ని వారు టీచ్ చేస్తుండగా ప్రభా, మేమందరము దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి పరిశుద్ధాత్మ వాతావరణంలో లేఖనానుసారమైన సత్యాన్ని పట్టుకొని మేము జీవించడం సహాయం చేయమని, రానున్న భవిష్యత్తు కాలంలో నీ మహిమార్థమై భూమి మీద నీ ప్రణాళిక నెరవేరబట్టు నీ కృపను అనుగ్రహిస్తారని నమ్మచ్చు. ఇంకా నువ్వు రావాల్సిన వారిని సకాలంలో తోడుకుని వచ్చి మేము పొందే భాగ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి వారి అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నీ దాసులు చేయుచున్న ప్రయాసం అంతట్లో తోడుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రము కలుగును గాక. అందరికి వందనములు. వచ్చేసిన వారందరికీ, ఇంతకు ముందు స్టడీ 1, 2, 3 చూసిన వాళ్ళకి ఇది డౌట్స్ లేకుండా దీంట్లో మనం ప్రొసీడ్ అయిపోవడానికి అవకాశం ఉంది. చూద్దాం. ఇది స్టడీ నెంబర్ 4. దీని పేరు ప్లాన్ ఆఫ్ ద ఏజెస్, ద ఫస్ట్ వరల్డ్. ఫస్ట్ వరల్డ్ అంటే మొదటి ప్రపంచం కదా, అది మామూలుగా కాదు, బైబిల్లో కూడా ఉంటుంది ఈ మాట. అది చూద్దాం. ఈ ఫస్ట్ వరల్డ్ లో ఇందులో చెప్పబడుతున్న కొటేషన్స్ అన్ని కూడా కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తీసుకున్నారు కాబట్టి, ఇందులో ఉన్న కొటేషన్స్ అన్ని కింగ్ జేమ్స్ వర్షన్ నుంచి తీసుకున్నారు కాబట్టి మీరు చదివే బైబిల్లో కొంచెం డిఫరెంట్ గా ఉన్న సెంట్రల్ ఐడియా ఏమీ చెడిపోకుండానే వస్తుంది. జాగ్రత్తగా గమనించండి. When one see the world and its state of affairs and wonders of the purpose of the life, is there any plan? Where is the world heading to? ప్రపంచాన్ని నడపడానికి ఒక ప్రణాళిక అంటూ ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం ప్రపంచం నడపబడుతుందని మనకు తెలుస్తుంది. అలాగే దేశాలకు కూడా కొన్ని ప్రణాళికలు ఉంటాయి. ఉదాహరణకు మన దేశంలో పంచవర్ష ప్రణాళిక అలాగే నెహ్రూ గారు ప్రవేశపెట్టారు. ఆ 5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాలు చేసి ఈ దేశాన్ని ఇంత ముందుకు తీసుకెళ్లాలా, ఇంత నడిపించాలని ప్రణాళికలు ఉంటాయి. అలాగే మన కుటుంబాన్ని నడిపించుకోవడానికి కూడా మనకి ప్రణాళికలు ఉంటాయి. ఈ విధంగా చేస్తే ఎంత మనం సేవ్ చేస్తే ఎంత మనం సంపాదించుకోగలం, ఎంత పిల్లల్ని ఎలా పైకి తీసుకురావాలి, కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, మనం ఆస్తిపాస్తులను ఎలా పెంచుకోవాలి, మన భవిష్యత్తు మన ఆరోగ్యం గురించి ఎలా నడుచుకోవాలి, ఇలాంటివన్నీ మన వ్యక్తిగత ప్రణాళికలు ఉంటాయి, కుటుంబ సంబంధమైన ప్రణాళికలు ఉంటాయి. రాష్ట్రానికి ప్రణాళికలు ప్రభుత్వం వారు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే దేశ ప్రణాళికలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ప్రణాళిక లేకుండా ఏమీ జరగదు మన జీవితంలో. అలాంటప్పుడు మనుషులమైన మనమే ప్రణాళికల ప్రకారంగా ముందుకు సాగుతూ ఉండేటప్పుడు దేవునికి కూడా ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. కాబట్టి దేవుని ప్రణాళిక ఏమై ఉంటుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దేవుని ప్రణాళిక ప్రకారమే ప్రపంచం నడుస్తుందా, దేవుని ప్రణాళిక ప్రకారం మానవాళ్ళంతా నడిపింపబడుతున్నారా అనేది మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఈ పాఠంలో మనం ఆ అంశాల మీదకి వెళ్తాము. అందులో ఫస్ట్ వరల్డ్ అనేది ఎలా ఉంటుంది, దాని వరల్డ్ అంటే ఏంటి, దేని గురించి ఇలా మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయం 33వ వచనం తెలుగులో చదువుతారు, చూద్దాం. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త గాని అల్లరికి కర్త కాడు. 34 కూడా చదవండి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. అది అక్కర్లేదండి. గాడ్ ఈస్ నాట్ ద ఆథర్ ఆఫ్ కన్ఫ్యూషన్. అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానంకే కర్త గాని అల్లరికి కర్త కాడు. ఆల్ ద చర్చెస్ ఆఫ్ ద సెయింట్స్. అయితే అల్లరి ఎందుకు అవుతుంది సంఘంలో, అందరూ క్రమశిక్షణతో ఎందుకు నడవాలి, అందరూ శాంతియుతంగా ఎందుకు వెళ్ళాలి అనేది మనం చూడాలా. ఎస్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. మన దేవుడు ఒక ప్రణాళికాబద్ధంగా మనల్ని నడిపించాలనుకుంటున్నాడు దేవుని సంఘాన్ని. కాబట్టి అదే ఆ కొటేషన్ లో చెప్పారు. దర్ ఈస్ ఎ ప్లాన్, ఇట్ ఈస్ కాల్డ్ బై గాడ్ యాజ్ ఎ విజన్. దీనిని దేవుడు విజన్ అని కూడా చెప్పాలంటే దర్శనం అని కూడా మనం అనుకోవచ్చు. దేవుడు మానవునికి ఇచ్చిన దర్శన రూపంలో ఈ మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ దర్శనంలో
దేవుడు ఈ లోకాన్ని ఏ ప్రణాళిక ప్రకారం నడిపించాలనుకుంటున్నాడో మనకు తెలుస్తా ఉంటది. ఇది మరింత డీటెయిల్డ్ గా హబక్కూకు 2:2లో ఉంటుంది. హబక్కూకు 2:2లో చూడండి, ప్రణాళిక గురించి, ఆయన ప్రణాళిక గురించి మనకేం చెప్పాడో తెలుస్తుంది. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయుము. చూసారా, హబక్కూకు ఏం చెప్పారు దేవుడు? నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవవలను. చదవ వీలగునట్లు. చూడండి, ఇప్పుడు ఇలాగ చిన్న ల్యాప్టాప్ పెట్టుకుని దీన్ని పరిగెత్తుతూ చదవండి అంటే మనం చదవలేము. కానీ మనం బస్సులో వస్తున్నప్పుడు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తాయి. అది బస్సు మనం ఎంత స్పీడ్ గా వెళ్తున్నా కానీ దాన్ని మనం చూడగలుగుతాం, చదవగలుగుతాం. ఎందుకు అట్లా చేయగలుగుతున్నాం అంటే అది ఉన్న సైజుని బట్టి మనకి అంత స్పీడ్ గా వెళ్తున్నా కానీ అది అర్థం అవుతుంది ఆ పిక్చర్. నమస్తే సార్. కాబట్టి అంత బాగా మనం బస్సులో ప్రయాణిస్తున్నా కానీ రోడ్డు పక్కన ఉన్న హోర్డింగ్ ని మనం చదవగలుగుతాం. ఎలా చదవగలుగుతున్నామో అంత స్టాండర్డ్ లో దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలని దేవుడు ప్లాన్ చేసి ఉంటున్నాడు. అది ఉదాహరణకి చెప్పబడింది మనకు అర్థం అవడం కోసం. దేవుని ప్రణాళిక మనకి ఎంత బాగా అర్థం అవ్వాలి అనేది దేవుడి ఉద్దేశం. పరిగెత్తుతూ ఉన్నవాడు చదువుటకు వీలగనంత రీతిలో అని చెప్పేటప్పుడు మనకు అంత డీటెయిల్డ్ గా అది అర్థం అవ్వాలని ఆయన ప్లాన్ చేసి ఉన్నారు. ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్ళమ్మా, అదే వాక్యం. చదవ వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. పలక మీద స్పష్టంగా రాయండి. దర్శనం మామూలు నోటుతో చెప్పడమో ప్రసంగం చేయడమో కాదు. ఇట్ ఈస్ ఎ ప్లాన్ రిటర్న్ ఆన్ ద సమ్ పేపర్. లేకపోతే పలక, ఆ రోజుల్లో వాళ్ళు అలా పలక మీద రాసుకునే వాళ్ళు. ఇప్పుడు మనం ప్లాన్ అనేది పెద్ద చార్ట్ మీద వేస్తాం. ఏ ఇల్లు కట్టాలన్నా లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మనం ప్లానింగ్ అంతా ఒక పెద్ద చార్ట్ వేసుకుని ఆ చార్ట్ మీద ఆ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం ఆ బిల్డింగ్ కట్టబడుతుంది. ఇంకొంచెం ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకుని ఉండండి. అది తప్పక టైం ప్రకారం ఆ ప్లాన్ జరుగుతూ ఉంటది. దానికోసం మనం కనిపెట్టుకుని ఉండాలి. అది దాని టైం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ గా ఫుల్ఫిల్ అవుతుంది. అది అవుతుందో లేదో మనం గమనిస్తా ఉండాలి. అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. అంటే దాని టైం ప్రకారం, దేవుడు నిర్ణయించిన టైం ప్రకారం అవి జరిగిపోతా ఉంటాయి. ఆ ప్లానింగ్ ఎలా ఉందో అది దేవుడు ప్లానింగ్ ప్రకారం అది జరుగుతూ ఉంటాయి. అది అబ్జర్వ్ చేయడమే మన పని. అబ్జర్వ్ చేయాలంటే అసలు ప్లాన్ ఏంటో మనకు తెలియాలి కదా. ఆ ప్లాన్ ఏంటో ఎలా తెలుస్తుంది? దాన్ని పేపర్ మీద రాస్తే ఇదిగో ఈ విధంగా వస్తుందండి. ఆ పేపర్ రైటింగ్ డౌన్ ద విజన్ అండ్ మేకింగ్ ద ప్లాన్స్ అపాన్ ద టాబ్లెట్. ఈ విధంగా ఉంటుంది ప్లాన్. ఇది దేవుని ప్రణాళిక మనిషి పట్ల. ఇలాగ మనం చూస్తే మనకి ఏం అర్థం అవ్వదు. పార్ట్ బై పార్ట్ వెళ్తాం భవిష్యత్తులో. అప్పుడు మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. ఎవరైనా కావాలంటే ఫోటోలు తీసుకోండి. అవసరమైనప్పుడు మళ్ళీ ఆ ఫోటో పెద్దది చేసి చూసుకోవచ్చు మనం ఫోన్ లో. అడ్డుగా పెట్టి తీసుకోవాలి. ఆ ప్లాన్ డైరెక్షన్ చెప్పేది బైబిలే చెప్తుంది. ఇది ఎవరో ఒక మేధావో ఒక స్కాలరో వేసిన ప్లాన్ ఏమీ కాదు. బైబిల్ ఏం చెప్తుందో ఆ బైబిల్లో చెప్పింది ఆ విధంగా డిజైన్ చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అంతే. ద ప్రాపసీ వాజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ డ్యూ టైం. దాని సమయంలో అది జరుగుతుందని చెప్పేటప్పుడు 2000 సంవత్సరాలు పాటు ఈ చార్ట్ విజన్ ఎలా ఉన్నదో మనం చూడడం జరుగుతుంది. డివైన్ ప్లాన్ ఆఫ్ గాడ్ హిడెన్ ఇన్ ద బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన పాఠాలన్నిటిలో మనం పరిశీలిస్తే ఈ ప్లానే మనకి కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటుంది. ఈ ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అనేది మనం మొదటి పాఠంలో తెలుసుకున్నాం. బైబిల్ ఎలాగా చదివి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటుంది. కాబట్టి అవన్నీ యోగ్యమైన రీతిలో మనం మ్యాచ్ చేసుకుంటేనే అది మనకు అర్థం అవుతుందని అది ఫస్ట్ పాఠంలోనే మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆ ప్రకారం ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. అది జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయడంలోనే మన నాలెడ్జ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాపర్ టైం గాడ్ డిసైడెడ్ టు మేక్ ద ప్లాన్ టేబుల్ ఆఫ్ ద చార్ట్. ఆ చార్ట్ లో ఉన్నది జరుగుతూ ఉంటుంది. బట్ యూ మే సే ఐ కెనాట్ అండర్స్టాండ్, ఐ హావ్ నెవర్ సీన్ దిస్ చార్ట్ బిఫోర్. ఇది మీ అందరి మనసులో ఇప్పుడున్న మాట. వాడు రాశాడు, ఆ ప్లాన్ మాకు అర్థం అవ్వలేదండి, మేము ఎలాంటి ప్లాన్ మేము ఎక్కడ చూడలేదు.
అని మీ మనసులో అనిపిస్తుంది జనరల్ గా. అదే వాళ్ళు కూడా రాశారు. నిశ్చయంగా ఇది ఎక్కడ చూసి ఉండరు, ఎందుకంటే అది బైబిల్లో రాయబడింది కదా. ఆ వ్యూలో బైబిల్ని ఇప్పటి వరకు చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇది మనం ఎక్కడ చూసి ఉండం. కానీ ఇప్పుడు విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక చూసారా మా బిల్డింగ్ ప్లాన్ ఇది. ఒక బిల్డింగ్ ఏదైనా కట్టాలంటే ఇంజనీర్ గారు ఇలాంటి ప్లాన్ వేసి ఇస్తారు మనకి. ఆ ప్లాన్ మనకు చూపిస్తాడు ఇంజనీర్, బ్లూ ప్రింట్. ఆ ప్లాన్ మనకి ఎవరికి అర్థం కాదు. ఆ ఇంజనీర్ చెప్తాడు, ఇదిగో అండి ఈ మెట్లు అండి, ఇది వరండా అండి, ఇది కిచెన్ రూమ్, ఇది బెడ్రూమ్, ఇది బాత్రూమ్ అని చెప్తాడు. కానీ మనకేం అర్థం కాదు అది చూస్తే. కానీ అది అర్థం చేసుకోవాలంటే, మనకు అర్థం చేసి చెప్పాలంటే ఎవరి వలన ఎవరు యోగ్యంగా మనకు అర్థం చేసి చెప్పగలరు అంటే, అది రాసిన ఆ ప్లాన్ డిజైన్ చేసిన ఇంజనీర్ మాత్రమే మనకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలడు. లేకపోతే వేరే వాడి దగ్గరికి వెళ్తే కూడా మనకు అర్థం కాదు. ఇంజనీర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలడు. అప్పుడు మనం ఇక్కడ గ్రహించవలసిన పాయింట్ ఏంటంటే, ఇందాక మనం చూసిన చార్ట్ చూసారా, ఆ చార్ట్ దేవుడి ప్రణాళిక అయినప్పుడు దేవుడు మాత్రమే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలడు. మనుషులు ఎవరు దాన్ని ఇది ఇలాగంటే అది అలాగంటే అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదు. బిల్డింగ్ ప్లాన్ ఎవరు రాశారో ఆ ఇంజనీర్ మాత్రమే మనకు ఆ బిల్డింగ్ గురించి వివరించి చెప్పగలడు. దేవుని ప్లాను దేవుడు వేశాడు కాబట్టి దేవుడే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇందాక చార్ట్ మనకి అర్థం చేసి చెప్పాలంటే అది దేవుని వలన సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ సిమిలర్ విత్ ద గ్రేట్ డివైన్ ఆర్కిటెక్ట్ అండ్ హిస్ గ్రేట్ ప్లాన్, హీ మస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు అస్. అది ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల. ద చార్ట్ స్టడీ విల్ గ్రాడ్యువలీ అండ్ టేక్ అవుట్ ఏ ఇయర్ అగైన్ ఫుల్ అండర్స్టాండ్ అండ్ యూ మస్ట్ అండర్స్టాండ్ వేరియస్ ఫీచర్ స్లోలీ. ఈ ప్లాన్ ఆఫ్ గాడ్ ని నిదానంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఈ ప్లాన్ ఆఫ్ గాడ్ లో ఇందాక మీరు తీసుకున్న ఫోటోల్లో గమనించండి, 3 భాగాలు ఉంటాయి ప్రధానంగా. ఫస్ట్ వరల్డ్, సెకండ్ వరల్డ్, థర్డ్ వరల్డ్ అని ఉంటుంది. మూడు వరల్డ్స్ ఉంటాయి. 3 వరల్డ్ అంటే 3 ప్రపంచాలు అనమాట. 3 ప్రపంచాలు అనేటప్పుడు ఈ ప్రపంచం ఏమిటి అని మనకు అనిపించేటప్పుడు ఇక్కడ చూద్దాం. 2 పేతురు 3వ అధ్యాయం 5 నుంచి 7 వరకు ముందు చదవండి. 2 పేతురు 3వ అధ్యాయం 5 నుండి 7 వరకు చదవలా. ఏలి అనగా పూర్వం నుండి ఆకాశం ఉండేననియు, పూర్వం నుండి ఆకాశం ఉన్నది. గమనించుకోండి కేర్ఫుల్ గా. అది నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారి బుద్ధిపూర్వకముగా మరుతురు. ఎవరు? మనమే మరుస్తాం. తర్వాత ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అది పాయింట్ గ్రహించారు. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఆ పాయింట్ చెప్పడానికి ఆ వాక్యం చదివించారు. అప్పుడు ఉన్నది ఒక లోకం, ఆ లోకం గురించే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వరల్డ్ అన్నాడు చూసారా, ఆ ఫస్ట్ వరల్డ్ అంటే అప్పుడున్న లోకం. ఓకే, ఇందాక మీరు చూసిన పార్ట్ లో కూడా ఫస్ట్ వరల్డ్ అని ఉంటుంది, ఏబిసి అని ఉంటుంది. అందులో ఏ అనమాట ఇది. ఫస్ట్ వరల్డ్ అంటే ఏమి? ఫస్ట్ వరల్డ్ ఏ అని ఇందాక ప్రణాళికలో మీరు చూసారు. ఇప్పుడు అది బైబిల్లో ఉండాలి, లేకపోతే నేను చెప్పాను మరొకరు చెప్పాడు మీరు నమ్మకూడదు. సో ఫస్ట్ వరల్డ్ అనేది బైబిల్లో ఉందా అనేది, బైబిలే ఎవరు ఆ ప్లాన్ రచించారో ఆయన వివరిస్తేనే మీరు ప్లాన్ అర్థం చేసుకోగలరు, మీరు ప్లాన్ ని నమ్మొచ్చు. వేరే వాడు చెప్తే నమ్మకూడదు. ఇప్పుడు దేవుడే ఆ ప్లాన్ ని రచించాడని మనం చెప్తున్నాం కాబట్టి దేవుడు ఎక్కడైనా ఫస్ట్ వరల్డ్ అని చెప్పాడా అనేది ఉండాలి. సో ఫస్ట్ వరల్డ్ గురించి దేవుడు ఎక్కడ ప్రస్తావించాడు అంటే ఈ 2 పేతురు 3వ అధ్యాయంలో ప్రస్తావించాడు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడు ఒక లోకం ఉండింది, ఆ లోకము నీటి వరదలో ఏమైంది? వ్యానిష్ అయిపోయింది, నశించిపోయింది. అంటే అయితే ఇప్పుడు సార్కి వెంటనే ఏం థాట్ వచ్చింది? నోవాహు జలప్రలయం గురించి కావాలా చెప్తున్నారు అంటున్నారు. కరెక్ట్. నోవాహు జలప్రలయంలో అది ఆ లోకం నాశనం అయిపోయింది. ఆ లోకం ఎప్పుడు ప్రారంభం అయ్యి ఉంటది మరి? ఇప్పుడు ఆయన నోవాహు జలప్రలయంలో మొత్తం నాశనం అయిపోయింది అంటున్నారు. ఎప్పుడు ప్రారంభం అయ్యి ఉంటది? ఆదాము దగ్గర ప్రారంభం అయ్యి ఉంటది, నోవాహు దగ్గర ముగింపబడింది అనమాట. సో దాట్ ఈస్ వరల్డ్ నెంబర్ 1.
అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు ఆ, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలిచి చేయబడినవై ఆ. అదే వాక్యం వల్ల భద్రము చేయబడి ఉన్నవి. ఇప్పుడున్న లోకం రెండో వర్డ్ అన్నమాట. 13వ వచనం చదివావా? 7 వరకు చదివాను. ఫస్ట్ 5 నుంచి 7 వరకు 7 వరకు చదివాను. చదివారు. ఓకే. 13 చదవాలా? ఆ. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఇప్పుడు చూసారా, ఆ వర్డ్ నశించిపోతుంది. ఇంకొక వర్డ్ ఉన్నది. ఆ వర్డ్ ఏమొచ్చి అగ్ని కొరకు. అగ్ని కొరకు వేచి ఉన్నది. ఆ తర్వాత కూడా ఇంకొకటి వస్తుంది అంట 13వ వచనంలో. అయినను అదేమో మనం నీతి రాజ్యం వస్తుందంట. ఆ, సో 3 ప్రపంచాల గురించి క్రొత్త ఆ ఆకాశం. వర్సెస్ లో మనకి రాయబడి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాకపోతే మనం అర్థం చేసుకోవడంలో కొంచెం నిదానంగా అర్థం అవుతుంది. రానియండి సార్, వచ్చాక చెప్తాను. నీతి లోకం ఇంకా రాలేదు. సో నీతి లోకం రాబోతుంది. అది థర్డ్ వరల్డ్. సో అక్కడ 3 ABC అని ఇచ్చిన 3 కూడా ఇక్కడ ప్రస్తావనలోకి వస్తాయండి. ఇప్పుడు ఆన్ చేసుకోమ్మా. ఇప్పుడు నౌ వాట్ ఆర్ దీస్ వర్డ్స్? ఈ ప్రపంచాలు ఏమి అనేది తెలుసుకుందాం. హియర్ అపోస్టల్ పీటర్ స్పీక్స్ వర్డ్ దట్ వాస్. అపోస్టల్ పేతురు గారు చెప్పింది ఏంటంటే వర్డ్ దట్ వాస్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రపంచం, జరిగిపోయిన ప్రపంచం. అండ్ ద ప్రెసెంట్ వరల్డ్, ఇప్పుడున్న మనం ఉన్నటువంటి లోకం గురించి కూడా ప్రస్తావన జరిగింది. నోవాహు నుంచి ఇప్పుడు మనం ఉన్న లోకం. అండ్ ద న్యూ వరల్డ్ టు కమ్, రాబో ప్రపంచం గురించి కూడా పేతురు గారు ప్రస్తావన చేశారు. కాబట్టి 3 ప్రపంచాలు కూడా అందులో ప్రస్తావనకు వచ్చాయి. అది అంటే మన ప్లాన్ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడని నమ్మడానికి కోసం ఆ కొటేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాట్ డస్ ఆల్ దిస్ మీన్? ఇదంతా ఏమండి కన్ఫ్యూషన్ లాగా ఉన్నది, నాకు సరిగా అర్థం కావట్లేదు అని అనిపిస్తుంది. అప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి చూడాలి. ఇక్కడ 2 కొరింథీ 12వ అధ్యాయం 1 నుంచి 4 వరకు నిదానంగా చదువుదాం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతను గూర్చియు చెప్పుదును. అతిశయపడుట అనగా గొప్ప అయిపోవడం, మనం కాలర్ ఎత్తుకొని అని అనుకోవడం, హెచ్చించుకోవడం అనమాట. కానివ్వండి. క్రీస్తునందున్న యొక్క మనిషిని నేను ఎరుగుదును. ఆ, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను. కొనిపోబడెను నేను ఎరుగను. శరీరం లేక కొనిపోబడెను నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనిషిని నేను ఎరుగుదును. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. ఇది అంతా సస్పెన్స్. ఇది అందరం ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం. 3వ ఆకాశం అని వచ్చింది ఇక్కడ ప్రస్తావన. దాన్ని మళ్ళీ పరదేశం అని కూడా అన్నారు. గమనించండి, ఈ పాయింట్స్ మర్చిపోకండి. 3వ ఆకాశం పరదేశి, అక్కడ మాటలు ఎవరు చెప్పకూడదు. అక్కడ నేను చూసింది, చదివింది, చెప్పింది నేను ఎవరికి చెప్పకూడదు. వసింప సఖ్యము కాని అని మాట్లాడారు. కాబట్టి ఇది ఒక మిస్టీరియస్ సెంటెన్స్. ఈ మిస్టీరియస్ లోకం ఎక్కడుందో తెలియదు ఇంకా మనకి. ఇది పాఠం చివరిలో తెలిసరికి ఇది కూడా మనకు తెలిసిపోతుంది. సో ఈ మిస్టీరియస్ అట్లా ఉంచండి. దీని గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. ఇప్పుడు here Apostle Paul speaks of a man of Christ who is a vision of caught up to the third heaven. ప్రభు అయిన క్రీస్తు వారి గురించని పేతురు గారు, పౌల్ గారు చెప్తున్నారు. కాట్ అప్ అంటే పైకి వెళ్ళిపోయాడు. థర్డ్ హెవెన్ అట, అది 3వ ప్రపంచానికి వెళ్ళిపోయాడు అట. 3వ ఆకాశం అనండి. హెవెన్ అంటే ఆకాశం కదా. ఈ హెవెన్కి వెళ్ళిపోయాడు, 3వ ఆకాశంకి. 3వ ఆకాశం ఎక్కడుంది అంటే ఇప్పుడు మళ్ళీ మనం అది తెలుసుకోవాలి, 3వ ఆకాశం ఎక్కడుందో. సో ఈ ఆకాశం అనే మాట హెవెన్ అని రాశారు కదా కింగ్ జేమ్స్ వర్షన్ లో. ఈ హెవెన్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఓకే, ఆ మీనింగ్స్ మనం తెలుసుకోగలిగితే అసలు ఇది ఏ హెవెన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వెళ్దాం అండి అక్కడికి. ఇక్కడ చెప్పింది ఏంటంటే థర్డ్ హెవెన్ అంటారు. థర్డ్ హెవెన్కి వెళ్ళాడంట ఆయన.
థర్డ్ హెవెన్ అంటే ఎక్కడుంది థర్డ్ హెవెన్? వేర్ ఇస్ ద ఇప్పుడు ఇది థర్డ్ హెవెన్ అయితే, ఈ పరదేశం ఏదో చెప్పారు కదా, అది మూడో ఆకాశం అయితే, మొదటి ఆకాశం ఎక్కడుంది, రెండో ఆకాశం ఎక్కడుంది, ఇవి కూడా మనకు తెలియాలి కదా. సో ఇప్పుడు వీటిని మనం అర్థం చేసుకోవాలంటే హెవెన్ ఇంగ్లీష్ వర్డ్ దాని తాలూకా భావాలు ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక పిక్చర్ వచ్చింది చూడండి. ఇది హెవెన్ అనుకుందాం. అందాక పిక్చర్ ఇది వాస్తవం కాదు కానీ అటు ఇటు కూర్చున్నారు 12 మంది ఎల్డర్స్ కూర్చున్నారు. 4 జీవులు ఉన్నాయి కింద రెక్కలు అవి పెట్టుకుని. ఆ తర్వాత మధ్యలో కనిపించలేని దేవుడు ఆయన రూపం ఎలా ఉందో, ఆయన ఎవరు చూడలేదు అని యేసు ప్రభు వారు చెప్పారు కాబట్టి ఆయన మాటలు వినలేదు, ఆయన ఎవరు చూడలేదు, ఏదో ఉంటుంది. అవును, అక్కడ యేసు ప్రభు నేసేయచ్చు కదా అప్పుడు, మరి అందుకని యేసు ప్రభు నేయలేదు, అందుకని అక్కడ డిస్ప్లే లేదు. కాబట్టి మనకు కనపడిన దేవుడు. ఓకే, ఈ చుట్టూ ఉన్న వారిని బట్టి ఆయన దేవుడు అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రకటనలో రాశారు కదా, 24 పెద్దలు 4 జీవులు మధ్యలో ఆయన ఉన్నాడు, ఇంకా ఆయన గొర్రెపిల్ల కూడా ఉంటది మధ్యలో. ఇప్పుడు మొదటి హెవెన్ ఏందో చూద్దాం లేఖనం సపోర్ట్ లో. మొదటి హెవెన్ ప్రసంగి 5:2 ఉంటుంది. ప్రసంగి 5:2 బోర్డ్ ఆఫ్ హోమ్. ఇది దేవుడు ఆకాశంలో ఉన్నాడు, భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. దేవుడు ఆకాశంలో, మళ్ళీ చదవండి. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. అవన్నీ మనకి జాగ్రత్తలు చెప్పడానికి ప్రసంగి గారు చెప్పారు. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన పాయింట్ ఏంటంటే దేవుడు ఆకాశంలో ఉన్నాడు. అది ఈ హెవెన్ గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఆ హెవెన్, దేవుడు ఉండే హెవెన్ ఒకటి ఉంది, ఆ దేవుడు ఉండే ఆకాశం ఒకటి ఉంది. అది ఎక్కడుందంట? ఇందాక పౌల్ గారు చెప్పినట్టు మూడో ఆకాశం అని చెప్తున్నారు కదా ఆయన. అది అనుకుందాం అందాక, ఎందుకంటే కన్క్లూషన్కి వచ్చేకండి పాఠం అంతా అయ్యే వరకు. సో అక్కడ దేవుడు ఉన్నాడు ఒక ఆకాశంలో. ఇప్పుడు ఇందాక దేవుడు ఉన్న ఆకాశం పిక్చర్ చూశారు కదా, ఇప్పుడు ఈ ఆకాశం పిక్చర్ చూడండి. ఈ నక్షత్రాలు, గ్యాలక్సీలు ఇవన్నీ ఉండే అనమాట, సౌర కుటుంబాలు ఇవన్నీ ఉండే ఆకాశం ఇది. ఇప్పుడు ఈ ఆకాశం సంగతి చూద్దాం. ఇది సెకండ్ హెవెన్. ఈ హెవెన్ గురించి లేఖనం ఏం చెప్తుంది? ఈ లేఖనం ఏం చెప్తుంది ఈ హెవెన్ గురించి చూడండి. కీర్తన 19:1. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. సో దిస్ ఈజ్ అంతరిక్షం మన భాషలో. ఈ అంతరిక్షం దేవుని పనిని వివరిస్తుంది. అంటే దేవుడు ఉండే ఆకాశం వేరు, ఈ అంతరిక్షం వేరు. అది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు. ఇది రెండో ఆకాశం అనుకుందాం అందాక. అది మొదటి ఆకాశం దేవుడు ఉండేది, అంతరిక్షం ఏమొచ్చి రెండో ఆకాశం. రైట్, దీన్ని మనం టెలిస్కోప్ లో చూడొచ్చు అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. ఇక మూడో ఆకాశానికి వద్దాం. మూడో ఆకాశం గురించి తెలిసేది మత్తయి 24:35. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతించవు. ఇది ఏ ఆకాశం? ఆకాశము భూమి గతించిపోవని కానీ నా మాటలు గతించవు. నీ మాటలు గతించవు, ఓకే, దానికే ఉంది, దేవుడు కదా, మీ మాటలు గతించవు. కానీ ఆకాశము భూమి గతించిపోవును అంటున్నారు. ఏ ఆకాశం గతించిపోద్దా అనుకుంటాం? ఇప్పుడు దేవుడు ఉండే ఆకాశం గతించిపోద్దా? అది పోదు. రెండో ఆకాశం ఏముంది? అంతరిక్షం ఉంది, గ్యాలక్సీలు అవన్నీ ఉన్నాయి. ఆ ఆకాశం గతించిపోయే అవకాశం ఉందా? అది కూడా లేదు. మరి ఇప్పుడు ఏ ఆకాశం పోతుందంట చూద్దాం. భూమి. సో హియర్ ఈజ్ స్పీక్స్ హెవెన్ అండ్ ఎర్త్ పాసింగ్ అవే. ఆకాశము మాత్రమే కాదు, ఆకాశము భూమి కూడా గతించిపోతాయని చెప్తున్నారు. కాబట్టి ఇది ఏందో తెలుసుకోవాలి ఇప్పుడు మనం. విచ్ హెవెన్ అండ్ విచ్ ఎర్త్ పాసెస్ అవే, గాడ్ అబౌడ్ ఇన్ ద స్కై, అది పోదు. ఎటు తిరిగి దేవుడు ఉంటే ఆకాశం పోదు. తర్వాత లిటరల్ గా ఈ నక్షత్ర మండలం ఉండేటువంటి ఆకాశం పోదు. ఏది పోతుంది అనేది చూద్దాం.
అన్నాక ఆ, చూపించేది కూడా ఉంటాయి. మరి సౌర కుటుంబం అని చెప్పాం కదా, అవి కూడా అక్కడే కదా ఉన్నాయి. అది నశించదు. అవేమీ నశించిపోవండి. ప్రసంగి సో ఇప్పుడు ఆకాశము భూమి నశించిపోవని చదివాం మత్తయిలో. అక్కడ యోవేలు ప్రవచించిన ప్రవచనం ఉంటుంది కదా. వెళ్దాం సార్, ఆడ కూడా లైన్ మీద వెళ్తాం, అక్కడిది ఇక్కడ వేసేసుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి, ప్రసంగి 1:4. తరము వెంబడి తరము గతించి పోవుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. ఇది ఏమి ఇప్పుడు ఆలోచించండి, భూమి ఎల్లప్పుడూ నిలుచును, తరాలు గడిచిపోతూ ఉంటాయి కానీ భూమి నిలిచిపోతుంది అని ప్రసంగి చెప్పగా, మత్తయి వచ్చి ఆకాశం పోతుంది భూమి పోతుంది అంటున్నాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి జనం. అది ఎలాగా? అది సాధ్యం కాదు కదా. ఒకే బైబిల్లో ఈ వర్స్ ఇలాగా ఆ వర్స్ అలాగా ఉంటే మనం ఎలాగా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. కానీ ఫస్ట్ వర్స్ లో మనం ఈ పాఠం ఫస్ట్ వర్స్ లో ఏం చూస్తే, గాడ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్. దేవుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే దేవుడు కాదు. కాబట్టి దేవుడు క్లియర్ గానే ఉన్నాడు. ఓన్లీ ద వే వి ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. అంతేనండి, అర్థం చేసుకోవడంలో తేడా ఉన్నది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. కానీ ఆయన ప్రణాళిక ప్రకారం ఆయన గాడ్స్ ప్లాన్ ఏందో మనం క్లియర్ గా అర్థం చేసుకోగలిగితే మనకి అర్థం అయిపోతాయి. కాబట్టి గాడ్స్ ప్లాన్ అర్థం చేసుకోవడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అర్థం చేసుకుందాం ఇదేంటో. హియర్ ఎంతమంది ఉన్నారు చెప్పు. ఇస్ ద క్లియర్ దట్ ఎర్త్ అబైడ్స్ ఫర్ ఎవర్. నిత్యము భూమి నిలిచినని ఇప్పుడు మనం లేఖనంలో చూసాం. నాట్ ఎవర్ పాస్ అవే. ఇంకొక వాక్యం కూడా చూద్దాము. కీర్తన 104:5. కీర్తన భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరచెను. భూమి కదలదు అంటే భూమి తిరగదని కాదు. భూమి కదలదు అంటే ఇందాక నాశనం అయిపోతుంది అని చెప్పాడు కదా. ఆ నాశనానికి కౌంటర్ మాట అనుకోండి. నాశనం అయిపోతుంది అని రాసేయాలి, కంపెనీస్ నాశనం పేలిపోద్ది. ఇప్పుడు మనకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే భూమి పేలిపోద్ది, భూకంపం వచ్చేస్తుంది, మనం అందరం పైకి వెళ్ళిపోతాం చెప్తా ఉంటారు మన క్రిస్టియన్ ఛానల్స్ అన్ని కూడా. కానీ అక్కడ ఏం రాశారంటే, మత్తయి రాసిన దానికి కౌంటర్ గా ఇప్పుడు 2వ వర్స్ చూసాం. ఇందాక భూమి నిత్యము నిలిచినని చదివాము. ఇక్కడేమొచ్చి ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ చాలా బలంగా ఉన్నాయి, అది కదలవు కదిలింపబడవు అని రాశారు. కదిలింపబడవు అంటే భూమి తిరగదని కాదు, భూమి తిరుగుతుంది కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి బ్లాస్ట్. కాలిపోవడమో పేలిపోవడమో భూకంపం వాళ్ళు వచ్చి 2 ముక్కలు అయిపోవడమో అలాంటివి ఏమి జరగవని ఇక్కడ మనం చదువుతా ఉంటాం. కీర్తన 104:5 అండి. అంతేకాక ఏషియా 45:18 కూడా తీసుకోండి, రెడీగా ఉంచండి, చదువుతాం. చదవాలా? ఏషియా 45:10. 18. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని. ఆగండి, ఆకాశములకు సృష్టికర్త అని యెహోవా దేవుడు. ఇందాక మనం చూసిన 3 కూడా 3 ఆకాశాలలో కూడా దేవుడే సృష్టికర్త అనేది అండర్లైన్ చేసుకోండి. సృష్టికర్త ఎవరు అనేది ఇంకో పాఠంలో తెలుస్తుంది మనకి. సృష్టికర్త ఎవరు అనేది ఇప్పటికీ మనకి కన్ఫ్యూషన్ లోనే ఉన్నాం మనం. అది కూడా క్లియర్ అవుతుంది. సృష్టికర్త హెడ్ ఈ 3 కూడా. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే వెల్కమ్. చూడండి, సృష్టికర్త. ఇక్కడ కూర్చొని పండి, అలా కూర్చొని పండి, పర్వాలేదు. నెక్స్ట్, సృష్టికర్త 3 హెవెన్స్ కి హెడ్. తర్వాత చదవండి యెషయా 45:18. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని స్థిరపరిచి అంటే సిద్ధపరచడం అంటే భూమి మీద ఆక్సిజన్, చెట్లు, చేపలు, అన్ని నదులు, సముద్రాలు ఫిక్స్ చేసి అది సిద్ధపరచడం. దాని మీద మనిషిని పెట్టిన తర్వాత అది స్థిరపరచడం. మీరు ఇక్కడ ఇలా జీవించండి, ఇలా ఉండండి అని అన్ని డిజైన్ చేసి మనకు చెప్పారు కదా, అది సిద్ధపరచడం, స్థిరపరచడం. నిరాకారంగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలం అగునట్లుగా దాన్ని సృజించను. కాబట్టి భూమి అని మాట్లాడే ప్రతి చోట అది నివాస స్థలము. అది వ్యర్థంగా ఏమంటారు ఎడారిలాగా వదిలేయడానికి కాదు. భూమి డిజైన్డ్ ఫర్ టు లీవ్ ద పీపుల్. దేవుడు సృజించిన మనుషులందరూ భూమి మీద నిత్యము నివసించాలి. కాబట్టి భూమి అనే ప్రస్తావన వచ్చినప్పుడల్లా
భూమి నిండా ఉన్న మనుషులు అని కూడా మనం పట్టించుకోవాలి, కానీ ఒట్టి భూమి గోళం అని అనుకోకూడదు. రైట్. ఆయన సెలవిచ్చింది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. అది ఓకే. కాబట్టి దెన్ విచ్ హెవెన్ అండ్ విచ్ ఎర్త్ పాసెస్ అవే. ఏ ఆకాశం ఏ భూమి పోతుంది? ఇప్పుడు భూమి గురించి ఇన్ని మాటలు మాట్లాడారు, అక్కడేమో భూమి పేలిపోతుంది అన్నాడు. ఏది కాలిపోతుంది ఏది పేలిపోతుంది అని మనం నమ్ముకోవాలి. కాబట్టి చూద్దామండి, మనం ఎందుకు అప్పుడే కంక్లూషన్కి వచ్చాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, అది వస్తుంది ఉండండి, ఇది అందులో లేదు కదా. సో 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో రైట్లీ డివైడెడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ అని ఉంటుందండి. లేఖనాన్ని యోగ్యంగా విభజించగలిగితేనే మనకి లేఖనం అర్థం అవుతుంది, దేవుని ప్రణాళిక అర్థం అవుతుంది. ఇప్పుడు మనం దేవుని ప్రణాళికను అర్థం చేసుకునే దాంట్లో ఉన్నాం కాబట్టి, ప్రణాళికను అర్థం చేసుకోవాలి అంటే దాన్ని యోగ్యంగా విభజించగలగాలి. ఇందాక పేతురుది 2 పేతురు వాక్యం చదివాం కదా, బోల్డ్ సార్లు చదివి ఉంటాం. అది మనం క్రైస్తవ జీవితం ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు చదివి ఉంటాం. కానీ ఇప్పుడు మనం డివైడ్ చేసినట్లుగా ఇంక ముందు ఎప్పుడు డివైడ్ చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే ఇవన్నీ మాకు ముందే తెలుసు అంటే అనేవాళ్ళు. ముందు డివైడ్ మనం ఎన్నదాన్ని డివైడ్ చేసినట్టుగా ఇప్పుడు డివైడ్ చేయలేదని ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు చాలా ఎక్స్టెన్సివ్ గా డివైడ్ అయ్యింది. 3 ప్రపంచాలు అందులో ఉన్నాయంటే ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారా మీకు? చెప్పలేదు కదా, నాకు చెప్పలేదు. నాకు కూడా 60 సంవత్సరాలు, సండే స్కూల్ దగ్గర నుంచి చర్చికి వెళ్తున్నాను. ఉన్నాయని తెలుసు కానీ అవి లోతుగా తెలియదు. లేదు కదా, ఆగిపోయి ప్రపంచం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నది చెప్పడం నేర్చుకోవాలని చెప్పి తిమోతి చెప్తారు 2:15లో. రైట్లీ డివైడ్ దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడము. అది విషయం. మరి విభజించడం మాత్రమే కాదు, సత్యవాక్యాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయగలగాలి. ఇప్పుడు ప్రజెంట్ చేయడంలో ప్రాబ్లం వల్ల మనకి ఇంతవరకు తెలియలేదు. మనం అమ్మలో తాతలో ముత్తాతలు అందరూ క్రైస్తవులే. మనం కూడా చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నాం, సండే స్కూల్కి వెళ్ళాం, యూత్కి వెళ్ళాం, ఎల్డర్స్కి వెళ్ళాం, నాయకులు అయిపోయాం, మళ్ళీ దిగిపోయాం, అన్ని అయిపోయాయి. కానీ ఎందుకు మనకు తెలియలేదంటే మనం ఇప్పటి వరకు ఆ పాస్టర్లు వాళ్ళు చెప్పేది వినడమే, వాళ్ళు ఏం చెప్తే అదే వింటున్నాం. మనం చెక్ చేయడం లేదు. ఆ బెరియాలో ఉన్నటువంటి వాళ్ళు చెక్ చేస్తున్నారంట, పౌలు ఏం చెప్పాడు, ఇది కరెక్ట్ చెప్పాడు తప్పు చెప్పాడు అని. మనం అలా చెక్ చేయడం లేదు. అయ్యగారు చెప్పారు అదే గొప్ప అనుకుని ఇంకొక అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ అయ్యగారి మీద డౌట్ వస్తే ఇంకొక అయ్యగారి దగ్గరికి వెళ్తాం, కానీ బైబిల్ దగ్గరికి రాం. దట్ ఈస్ ఆ ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు ఈ మాథ్యూ 24:35లో చెప్పినటువంటి లాంగ్వేజ్ లిటరల్ లాంగ్వేజ్ అని అనుకోకూడదు. ఆకాశమును భూమి గతించిపోవును అని చెప్పారు కదా మాథ్యూ 24:35లో. అది లిటరల్ గా గతించిపోతాయో లేకపోతే పేలిపోతాయో కాలిపోతాయో అని అనుకోకూడదు. ఇట్ ఈస్ అ సింబాలిక్ లాంగ్వేజ్. బైబిల్ అందుకనే ఫస్ట్ లెసన్ లోనే బైబిల్ ఎలాగ రాశారు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవడానికి 3 కీస్ అని ఆ పాఠం మనకు చెప్పడం జరిగింది. కాబట్టి పాఠాలు లైన్ మీద ఎందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. లైన్ మీద వెళ్ళకపోతే ఇదంతా కన్ఫ్యూషన్ అవుతుంది అనమాట. సో అక్కడ బైబిల్ని ఎలాగా అర్థం చేసుకోవాలనే దానికి 3 కీస్ ఇచ్చారు. కాబట్టి ఆ కీస్ ప్రకారం దీన్ని లిటరల్ లాంగ్వేజ్ అనకూడదు, ఇది ఒక సింబాలిక్ లాంగ్వేజ్ అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ హెవెన్ చూద్దాం. ఆకాశం అంటే ఇక్కడ ఒక ఆకాశం ఉంది, ఈ ఆకాశం ఏమిదో చూద్దాం. భూమి మీద మన భూమి గురించి మాట్లాడుకుంటున్నాం. భూమి నిండా మనుషులు ఉంటారు, వాళ్ళందరూ భూమి ఎప్పుడు ఖాళీగా ఉండదు, భూమి మీద మనుషులు ఉంటారు, ప్రకృతి ఉంటుందని చదివాం కదా. ఇప్పుడు భూమి మీద ఆకాశం ఉంది, విమానాలు ఎగురుతాయి, పక్షులు ఎగురుతాయి, ఈ ఆకాశం ఉంది. ఈ ఆకాశంలో ఇంకా ఏముంటాయి విమానాలు పక్షులు కాక అనేది ఎఫ్ఎస్సిలో ఉంటుంది చూడండి 2:2. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వాయుమండల సంబంధమైన అధిపతి ఒకడు ఉన్నాడంటే ఈ ఆకాశంలో, అట్మాస్ఫియర్ లో. వాడు మనకు కనిపించడు. వాయుమండల సంబంధమైన అధిపతి ఈ ఆకాశంలో ఆ పక్షులు విమానాలు ఎగిరే ఆకాశం అని మనం అనుకుంటున్నాం కదా. ఆక్సిజన్ అది ఉంటుంది, మనం పీల్చుకోవడానికి అన్ని కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ పెట్టాడు దేవుడు ఈ మధ్యలో. ఈ ఆకాశంలో ఇవి కాక
ఈ వాయుమండల సంబంధమైన అధిపతి కూడా ఉంటాడు, వాడిది ఆకాశం. ప్రేరేపించే శక్తిని. ఈ ఈ ఆకాశం, ఈ కింద ఉన్న భూమి, ఇది మనం ఇప్పుడు ఆలోచించాలి. 35లో చెప్పినటువంటి ఆకాశము భూమి, ఈ ఆకాశము భూమి అనమాట. మాథ్యూ 35లో చెప్పినటువంటిది 28:35 అనేది 24:35. ఈ ఈ ఈ ఆకాశము భూమి ఇది అనమాట. భూమి నిండా మనుషులతో ఉన్నది, ఆకాశం నిండా ఈ వాయుమండల సంబంధమైన అధిపతి వాడి సైన్యంతో నిండుకొని ఉన్నది. ఈ వాయుమండల సంబంధమైన అధిపతి మనకు కనబడ్డు, వాడి సైన్యం కూడా కనబడరు. వీళ్ళు ఏం చేస్తారంట చూడండి, ఇది స్క్రీన్ మీద. ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్, ప్రిన్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద ఎయిర్ అంట. గాలి వాయుమండలం, అదే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, వాయుమండల సంబంధమైన అధిపతి అని. రెఫరెన్స్ సాటర్న్ అండ్ హిస్ స్పిరిచువల్ ఇన్విజిబుల్ రూలర్షిప్. ఇన్విజిబుల్ రూలర్షిప్, వాడు మనకు కనిపించడు కానీ వాడే మనల్ని ప్రభావితం చేస్తున్నాడు. మనం ఒక తప్పు చేయాలన్నా, ఒక అబద్ధం ఆడాలన్నా, ఒక దొంగతనం చేయాలన్నా, ఒక ఇంకేమైనా చేయాలంటే కూడా మనకి ఎక్కడ తడుతుంది? థాట్ బుర్రలో తడుతుంది. ఈడు చెప్పాడు ఆడు చెప్పాడు కాదు, మన తలలో ఆ థాట్ వస్తుంది. ఆ థాట్ ని ఎవరు తీసుకొస్తున్నారంటే ఈ వాయుమండల సంబంధమైన ఇన్విజిబుల్ పవర్స్ తీసుకొస్తాయి. ఆ పవర్స్ మనకి ఇన్స్పైర్ చేస్తున్నాయి కాబట్టి మనం ఆ తప్పులు చేస్తా ఉంటాం. ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు అది అంధకార సంబంధమైనవని రాసి ఉంటుంది వేరే చోట. సో ఈ అంధకార సంబంధమైనటువంటి ఇన్విజిబుల్ పవర్స్ మన బ్రెయిన్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు వాక్యం అనేటువంటి వెలుగు మనం ఎక్కించుకుంటే, ఈ బ్రెయిన్ లోకే ఎక్కించుకుంటే మనం స్లోగా వెలుగు సంబంధమైన వారిగా మారుతాం. ఒక్క రోజులో మారిపోమని అందుకే చెప్తాను. ఎవడైనా మారిపోయారు, నేను నాకు పలానా డేట్ పలానా టైం చెప్తారు, అయ్యగారు బాప్టిజం ఇచ్చిన డేట్ చెప్తారు, ఆ రోజు నుంచి నాకు మారు మనసు వచ్చిందండి, నేను మారిపోయానండి అంటాడు. ఇట్లే ఆ రోజుకి ఆడేం మారడు. ఎందుకంటే ఆ రోజు వాడు బుర్రలో చిన్న దీపం వెలిగించారు ఈ పాస్టర్ గారు. ఆ దీపం పెరిగి 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 పెద్దదవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే మన ప్రవర్తనలో, మన మాటలో, మన చర్యల్లో అన్నిట్లో డిఫరెన్స్ రావాలి. ఊరక మునిగి తేలితే డిఫరెన్స్ రాదు కదా. సో ఆ డిఫరెన్స్ రావడానికి అంటే వీడిని ఎదిరిస్తూ ఉండాలి. వీడు ఏం చేస్తాడు? ఈ అంధకార సంబంధమైన రూలరు పూర్తిగా బ్రెయిన్ అంతా ఆక్యుపై చేసుకుని ఉన్నాడు. డార్క్నెస్ ఆక్యుపై అయింది మన బ్రెయిన్ అంతా. అందులో అయ్యగారు వచ్చి చిన్న దీపం వేశారు. ఆ దీపం కాస్త ఈ డార్క్నెస్ అందరినీ పారదోలాలి. అందుకనే చీకటి కమ్ముకుని ఉన్నది వెలుగు, ఏదో వాక్యం చెప్తారు, మీరే చెప్తారు, వెలుగు గ్రహించకుండా ఉన్నది అంటారు. అది మన బ్రెయిన్ అన్నమాట. మన బ్రెయిన్ లో ఉన్న చీకటి ఈ వెలుగుని గ్రహించలేకపోతుంది. వెలుగు వెలిగించాం, ఎవరో ఒకడు వెలిగిస్తాడు ఆ వెలుగుని చీకటి మనం దాన్ని ఎంకరేజ్ చేసి ఆ వెలుగుని విస్తరింప చేసుకుంటే బ్రెయిన్ అంతా నిండుతుంది వెలుగు. సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఈ స్పిరిచువల్ రూలర్షిప్ అనేది ఇన్విజిబుల్ పవర్స్ మనల్ని నడిపిస్తున్నాయని మనం ఇక్కడ నమ్మవలసి వస్తుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థర్డ్ మీనింగ్ ఆఫ్ హెవెన్. మూడో ఆకాశానికి ఇది సూచన అనమాట. ఇప్పుడు వెళ్దాం అసలైన యెషయా దగ్గరికి. యెషయా 24లో 1-3 వరకు చదువుదాం. అంటే యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసములు చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానులకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చు వారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చేవారి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. ఏమి అంత పెద్ద సుదీర్ఘమైన వచనం ఉంది అంటే, ఏం చేస్తా గొప్పోడికి ఏమవుతుందో పేదోడికి అదే అవుతుంది. అది ఎప్పుడు అవుతుంది, ఎలాగవుతుంది? ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అదానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళలాగా మనకు అవుతుందా? మనలాగా వాళ్ళు కావదు, వాళ్ళలాగా మనకు అవదు. కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఆడికి ఏమవుతుంది వీడికి అదే అవుతుంది అంటాడు. వాడు రిచ్ అయితే వీడు కూడా రిచ్ అవుతాడు, వీడు పూర్ అయితే వాడు కూడా పూర్ అవుతాడు. టోటల్ గా ఏమవుతుంది, అందరూ ఈక్వల్ అవుతారని చెప్తుంది లేఖనం. ఇది ఎక్కడ జరుగుతుంది? థర్డ్ వరల్డ్ లో జరుగుతుంది. మనం 3 ప్రపంచాల గురించి మాట్లాడేటప్పుడు 3వ ప్రపంచంలో జరిగే కార్యం అనమాట. అది లేఖనంలో ముందే చెప్తారు. 19-20 చదివేశారు.
చదవలే. భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది, ఆ, భూమి కేవలము తునకలైపోవచ్చున్నది, ఆ, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, వెరీ గుడ్. భూమి మత్తిని వలె కేవలము తూలుచున్నది, ఆ, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. ఒకసారి ఆగండి. ఉమ్. ఈ భూమి ఇలాగవుతుంది అలాగవుతుంది అంటున్నాడు కదా. దీన్ని మనం ఏమనుకుంటున్నాడు, భూకంపం వస్తుంది, భూమి బద్దలైపోతుంది, భూమి పేలిపోతుంది, ఎలాగో మొత్తం ఆయన రాశాడు కదా భూమి కాలిపోతుందని, అది ఇప్పుడు జరుగుతుందని మనకి ఆ లింక్ చేసేసి యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నారు. అయ్యేం నమ్మకండి. ఇప్పుడు మీరు పైన చదివారు కదా, పైన చదివింది ఏముంటుందంటే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లాంటి మన ఊర్లో అడుగు తినేవాడు ఒకటే అయిపోతారు అంటున్నాడు. అది గొప్ప బ్రేకప్ అన్నమాట. అది బ్రహ్మాండం బదులైపోయినట్లుగా ఆడితో మనం సమానం ఏంటి, లేకపోతే మనతో వాడి సమానం. వాడు పేదోడు అయిపోయాడన్నా భూమి బదులైపోయినట్టే, మనం ఆడంతటి వాళ్ళం అయిపోయామన్నా భూమి బదులైపోయినట్టుగా. ఆ బ్రేకప్ అన్నమాట ఇక్కడ చెప్తున్నారు. భూమి అల్లకొల్లం అయిపోయి అటు ఇటు ఊగిపోదు, భూమి ఏమి ఊగిపోదు, భూమిలో ఉన్న మనుషులు గందరగోళం అయిపోతారు అనమాట. ఒక టైం వస్తుంది, దేవుడు చేసే ప్రక్రియ అది. ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ యాక్ట్ ఆఫ్ ఎ గాడ్. దీని గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంటుంది, జూబ్లీస్ అనేసి. సునాదనామ సంవత్సరం తెలుగు బైబిల్లో ఉంటుంది. ఈ సునాదనామ సంవత్సరంలో జరిగే ప్రక్రియ ఇక్కడ మళ్ళీ చెప్పారనమాట. ఈ కొండలు లోయలు అన్ని సమానం అయిపోతాయి. ఆ క్రియ జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో చదివేది మా పెద్దవాళ్ళే చదవాలా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మేమే అవ్వాలనేసి వాళ్ళ ఉద్దేశం. కాబట్టి వాళ్ళు అవుతారు అంటారు. ఇప్పుడు వీళ్ళు చదువుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టినోడు ఒక గవర్నమెంట్, తీసేసినోడు ఇంకొక గవర్నమెంట్. ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే, ఇప్పుడే దీనికే ఇంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది కదా మన మధ్య, గవర్నమెంట్స్ మధ్యలో. ఇప్పుడు ఈ యెహోవా చెప్పిన ఈ మాటలు కానీ జరిగితే నిజంగా భూకంపమే కదా. ఆ భూకంపమే రాశారు ఇక్కడ. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటలను తప్పించుకొని వాడు ఊరిలోకి చిక్కును. అంతే, 20 వరకే. అంతేనండి. ఇక్కడ నుంచి తప్పించుకోవాలని అంబానీ గారు అదానీ గారు అనుకుంటే అవదు. ఆడు ఎక్కడికి వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళిపోతాడు. మనోడు కింద ఉండిపోయి నేను ఎలగలనా, నాకు ఆ స్థాయి అందుతుందా అనుకునేవాడు ఈ ఎత్తి అక్కడ పెట్టేస్తాడు దేవుడు. సో ఆల్ షుడ్ బి ఈక్వల్ అట్ వన్ టైం. అది మూడో ప్రపంచంలో జరిగే ప్రక్రియ. సో దిస్ ఈస్ ద సింబాలిక్ ఎర్త్ రిఫర్స్ ద విజిబుల్ ఎర్త్లీ హ్యూమన్ రూలర్షిప్. కాబట్టి ఇలా జరగాలంటే అలా చేయగలిగే గవర్నమెంట్ రావాలి మనకి. అలా చేయగలిగే గవర్నమెంట్ వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. సో ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఆ యేసు ప్రభు వారు లోకాన్ని పరిపాలిస్తాడని చెప్పారు కదా యెషయా 9వ అధ్యాయంలో. అలా పరిపాలించినప్పుడు ఆయన మాత్రం చేయగలుగుతాడు. మోడీ చేయలేడు, మరొకరు చేయలేరు, ట్రంప్ చేయలేడు, ఎవరు చేయలేడు. నిజంగా యేసు ప్రభు ఉంటే చేయగలడు కదా. కానీ యేసు ప్రభు పరిపాలిస్తాడంట భూమి మీదకి వచ్చి, ఎక్కడ వేస్తారు అతనికి సీటు? కాబట్టి కిందకి వెళ్దాం మనం. కాబట్టి ఇప్పుడు దేశాలన్నీ ఎలా పరిపాలింపబడుతున్నాయో మనం జస్ట్ తెలుసుకోవాలి. ఇది దేశాలు ఈ 4 సిస్టమ్స్ తో పరిపాలింపబడుతున్నాయి. 4 ఎలిమెంట్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద హియర్ ఆర్డర్. గవర్నమెంట్స్ పరిపాలిస్తున్నాయి చాలా దేశాలని. రెండోది సోషల్ సిస్టమ్స్, సాంఘిక వ్యవస్థలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే రిలీజియస్ సిస్టమ్స్ కూడా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాయి. నాలుగోది ఫైనాన్షియల్ సిస్టమ్. ఈ 4 ఏది ఎక్కువ తక్కువ అయినా కానీ దేశంలో భూకంపం వస్తుంది. అంటే భూకంపం అంటే నిజం దేశం బద్దలైపోదు, అస్థిరత వస్తుంది దేశంలో. ఇప్పుడు శ్రీలంకలో మొన్న ఎప్పుడో వచ్చింది కదా, బంగ్లాదేశ్ లో వచ్చింది, శ్రీలంకలో వచ్చింది. ఇవన్నీ కూడా ఇదేనమాట. ఇప్పుడు జగన్ లక్షలు అప్పు చేస్తాడు, అప్పుడు ఇది శ్రీలంక అయిపోతుంది అని చెప్పాడు చంద్రబాబు. అప్పుడు ఇది శ్రీలంక అయిపోతుందంటే శ్రీలంకలో లాగా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ దెబ్బతినేస్తుందని చంద్రబాబు భయపడ్డాడు. ఈ సిస్టమ్ దెబ్బతినేసిందంటే జనం అందరూ ఊరి మీద పడిపోయి అధికారులని వాళ్ళని వీళ్ళని అసలు గవర్నమెంట్ లేకుండా చేసేస్తారు. సో దీస్ 4 ఎలిమెంట్స్ కంట్రోలింగ్ అవర్ వరల్డ్. సో ఇది ప్రపంచాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్స్ ఈ 4ను. ఈ 4 కూడా ఏ విధంగా కంట్రోల్ చేస్తాయో మీరు మామూలుగా మీరు అందరూ చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అర్థం చేసుకోండి. డీటెయిల్డ్ గా వెళ్దాం. సిన్స్ ద ఫాల్ ఆఫ్ ఆడమ్, ఆదాము గారు చనిపోయిన దగ్గర నుంచి
ఈ సిస్టమ్స్ ని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇప్పటి వరకు మనం తెలుసుకున్న దాని ప్రకారం మనుషులే కదా కంట్రోల్ చేస్తున్నారు. ఈ మనుషుల్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇన్విజిబుల్ ఈవిల్ స్పిరిట్స్ కంట్రోల్ చేస్తున్నాయి మనకి. ఒకవేళ మనకి హోలీ స్పిరిట్స్ కంట్రోల్ చేసాయనుకోండి, అద్భుతంగా మనం నడిపించవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 4 వ్యవస్థలు ప్రపంచాన్ని నడుపుతున్నాయి. ఒకటి ఏదో ఒక గవర్నమెంట్, వెదర్ ఇట్ ఇస్ ట్రంప్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్, లేకపోతే బ్రిటిష్ రాణి గారి గవర్నమెంట్, ఏదైతే ఉన్నాయి ప్రపంచాన్ని అవి నడిపిస్తున్నాయి. సోషల్ సిస్టమ్స్, సాంఘిక వ్యవస్థలు ఉన్నాయి కదా మన మధ్యలో, అవి కూడా సమాజాన్ని నడిపి, వీటిల్లో ఏమైనా తేడాలు వస్తే మాత్రం ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుంది, అస్థిరత నెలకొంటుంది సమాజం మధ్యలో. కాబట్టి ఈ అస్థిరతనే ఇందాక ఏషియాలో ఆయన ప్రస్తావించారనమాట. కాబట్టి ఈ మనుషులు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అంటే, అంధకార శక్తులు మన బ్రెయిన్ లో పనిచేస్తున్నాయి. కాబట్టి పరిపాలకుల బ్రెయిన్ లో కూడా అవే పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు కోవిడ్ టైంలోనంట అంత ప్రపంచం అంతా స్లంప్ లో వెళ్తుంది. భారతదేశంలో కూడా ఆర్థిక వ్యవస్థ అంతా కిందకి వెళ్ళిపోయింది. కానీ అదాని ఆర్థిక వ్యవస్థ రేజ్ అయింది. గ్రాఫ్ చూడండి కావాలంటే. ఎందుకు చేశారు అలాగా అంటే, అదానికి గవర్నమెంట్ సహాయం చేసింది. అందరు దిగజారిపోయిన పర్లేదు, అతను డెవలప్ అవ్వాలని. ఎవరు ఇచ్చారు అతనికి ఆ ఆలోచన? అదానికి కానీ ప్రభుత్వానికి కానీ ఈ అంధకార శక్తులే ఇస్తున్నాయి. కాబట్టి మనం మనుషుల్ని నిందించే ప్రయోజనం లేదు. ఈ అంధకార శక్తి ఎవరిలో పనిచేస్తే వాడిని మనం నిందించాలి. ఇప్పుడు వాడు ఆ విధంగా తయారవుతాడు. కాబట్టి మనం యూ కెనాట్ బ్లేమ్ ఏ పర్సన్ హూ ఈజ్ అగైన్స్ట్ యూ. నీ ఎనిమిని నువ్వు, అందుకే ఎనిమిని ప్రేమించమంటాడు దేవుడు, యేసు ప్రభు. శత్రువుని ప్రేమించాను. యాక్చువల్లీ శత్రుత్వం అనేది ఆ మనిషిలో లేదు, వాడిలో పనిచేస్తున్న అంధకార శక్తిలో ఉంది. అంధకార శక్తిని తీసేస్తే చాలా మంచివాడు. అందుకనే ఆయన ఇది చేస్తున్నది ఏంటో వీళ్ళకి తెలీదు, వీళ్ళని క్షమించండి అని చెప్పి ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి వాడిని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్ గా సమాజం బాగైపోతుంది. ప్రకటన 21:1 చూద్దాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను అంటే అలా ఫస్ట్ వరల్డ్ కాదండి. కొత్త ఆకాశం చూచేదేను అంటే రాబోయే ఆకాశం, రాబోయే ఇప్పుడున్న ఆకాశంలో ఈ అంధకార శక్తులు ఉన్నాయి కదా, మనం ఆపరేట్ చేస్తున్నాయి. ఆ అంధకార శక్తులన్నిటినీ మనం నిర్వీర్యం చేయగలిగితే అక్కడ హోలీ ఏంజల్స్ వస్తారు. ఎప్పుడైతే అక్కడ హోలీ ఏంజల్స్ ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళు మన బ్రెయిన్ ని ప్రభావితం చేస్తూ ఉంటారు. అప్పుడు మనం నీతిగా నిజాయితీగా మనంతటి మనమే జీవిస్తూ ఉంటాం. ఆ కాలం, ఆ ప్రపంచం మీ ముందుకు రాబోతుంది. దట్ ఈస్ ఎ న్యూ, కొత్త ఆకాశము కొత్త భూమి. అది ఊపిరి అంటే ఏంటో వేరే పాఠం సార్ అది. ఇదిగో నేను క్రొత్త ఆకాశం, యెషయా 65:17. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునిపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. అది కొత్తవి వచ్చినప్పుడు అంటే నీతి రాజ్యం మనకి ప్రపంచంలో ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఇక మనం పాతది అప్పుడు అలా ఉండేవాడు. ఇప్పుడు మనం హిట్లర్ ని, నెపోలియన్ ని, వీళ్ళెవరిని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఇప్పుడున్న పరిపాలకుల్ని, వీరు ఇస్తున్న మంచి మంచి సౌకర్యాలను ఎంజాయ్ చేస్తున్నాం తప్పి వాళ్ళని ఎవరు జ్ఞాపకం చేయడం. చరిత్ర కావాలంటేనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అలాగనే ఇప్పుడు మనం నడుస్తున్న ప్రపంచిక విధానాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే రాబోయే కాలంలో అద్భుతమైన రీతిలో దేవుడు మనందరినీ కొత్త ప్రపంచంలో నడిపించబోతున్నాడు. ఆ విషయం యెషయా 65:17 రాసి ఉంటుంది. సో న్యూ ఇన్విజిబుల్ స్పిరిచువల్ రూలర్షిప్. ఇప్పుడు ఇన్విజిబుల్ స్పిరిచువల్ రూలర్షిప్ ఇప్పుడు కూడా, కానీ ఇప్పుడు ఈవిల్ స్పిరిట్స్ మనల్ని ఆపరేట్ చేస్తున్నాయి, అప్పుడు హోలీ స్పిరిట్స్ మనల్ని ఆపరేట్ చేస్తాయి. కాబట్టి పైన ఇన్విజిబుల్ పవర్స్ ఆపరేట్ చేస్తూ ఉంటాయి, కింద విజిబుల్ హ్యూమన్ రూలర్షిప్ ఉంటుంది కింద భూమి మీద. ట్రంప్ దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇశ్రాయేలు పాత నిబంధనలో ఇశ్రాయేలీలు దావీదు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు, ఇంకెవరో పరిపాలించారు కదా. వీళ్ళకి ఏవైనా దేవుడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు? ప్రవక్తల దగ్గరికి వెళ్ళేవారు.
ప్రవక్తలు ఏం చేసేవారు? దేవునితో మాట్లాడేసి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేవారు. సో ప్రవక్తలు వీళ్ళకి మధ్యవర్తులుగా వ్యవహరించారు. సో ఇన్విజిబుల్ రూలర్షిప్ దేవునిది, విజిబుల్ రూలర్షిప్ రాజులది. ఈ ఇన్విజిబుల్ కి విజిబుల్ కి మధ్యవర్తులు ప్రవక్తలు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, మూడో ప్రపంచంలో కూడా అదే జరుగుతుంది. ఇన్విజిబుల్ రూలర్షిప్ దేవునిది, ఇప్పుడైతే సైతాన్ది, రాబోయే కాలంలో దేవునిది అవుతుంది. విజిబుల్ రూలర్షిప్ ఇశ్రాయేలీల రాజులు వస్తారు అక్కడ భూమి మీద పునరుద్ధానం తర్వాత. పునరుద్ధానం ఎలా అవుతుంది? సార్కి డౌట్ వస్తుంది. పునరుద్ధానం అంటే అందరూ లెగిసిపోతారండి. చచ్చిపోయిన వాళ్ళందరూ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వెదర్ దే బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ అన్బిలీవర్స్ కూడా లెగిసిపోతారు. పునరుద్ధానం ఫ్రీ. ఒక్కటి నిత్య జీవం అనేది క్లాజెస్ ఉంటాయి. అది ఇంత ముందు పాఠాల్లో అయిపోయింది వీళ్ళందరికీ. అందుకని సో అందరూ పునరుద్ధానులు అవుతారు. అందరూ పునరుద్ధానులు అయినప్పుడు ఇశ్రాయేలీ రాజులు సొలొమోను, డేవిడ్ వీళ్ళు కూడా పునరుద్ధానులు అవుతారు. ఆ శామ్యూయల్ ప్రవక్త వీళ్ళు కూడా పునరుద్ధానులు అవుతారు. అందులో విశ్వాస వీరులు ఉంటారు. హెబ్రీ 11లో ఈ విశ్వాస వీరులకి ప్రపంచం అంతా స్వాధీనం చేయబడుతుంది. దే ఆర్ ద రూలర్స్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. ఆ రూలర్స్ కి ఇన్విజిబుల్ పవర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతా ఉంటుంది. ఎవరు పాస్ చేస్తారనేది వేరే పాఠం, తర్వాత తెలుస్తుంది అది. కాబట్టి దానియేలు చదవలే. దానియేలు 7వ అధ్యాయం చూద్దాం. అది ఎలా జరుగుతుంది చూద్దాం ఒకసారి. రాత్రి కలిగిన దర్శనములను ఆ, నేను ఇంకా చుచ్చుచుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఉమ్, ఆ మహా వృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆ, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడను లయము కాదు. అది జీసస్ క్రైస్ట్ రాజ్యం. ఆయన ప్రభుత్వం నిత్యము ఉంటుంది, అది ఎప్పటికీ తొలగిపోదు. అది నీతి రాజ్యము. ఆ రాజ్యం ఎవరెవరు కంట్రోల్ చేస్తుంది? సకల జనులను. ఎవరు చూడండి, అన్ని దేశాల్లో వాళ్ళని ఆకాశ మేఘారుడై. అది మళ్ళీ చదవండి. సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారందరూ. ఏ భాషలు, ఏ దేశంలో ఏ భాషలు మాట్లాడుకున్నా వాళ్ళందరూ కూడా ఆ కంట్రోల్లోకి వచ్చేస్తారు. అది ఒక గ్రేట్ డే. ఇప్పుడు ట్రంప్ మన కంట్రోల్లోకి రాడు కదా, మోడీ ట్రంప్ కంట్రోల్లోకి రాడు కదా, లేకపోతే పుటిన్ కి ట్రంప్ కి పడదు కదా. మరి ఎవరి దేశాన్ని నాడే పరిపాలించుకున్నారు వాళ్ళ ఇష్ట ప్రకారం. ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చేసరికి అందరూ ఈయన కంట్రోల్లోనే పనిచేస్తారు. వాళ్ళ రష్యన్ లాంగ్వేజ్ మాట్లాడిని, అమెరికన్ లాంగ్వేజ్ మాట్లాడిని, ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడిని, హిందీ మాట్లాడిని, అందరూ ఒకే రూల్. ఏ రూల్ అయితే పైనుంచి ఇన్సర్ట్ చేయబడుతుందో వీళ్ళ బ్రెయిన్ లో, ఆ రూల్ ప్రకారమే వీళ్ళు మాట్లాడతారు. ఆ రూల్ ప్రకారమే దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అయిపోయిందండి అది 13-14. అయిపోయింది. వన్ లైక్ ద సన్ ఆఫ్ మ్యాన్ బీయింగ్ గివెన్ ఎవర్ లాస్టింగ్ డొమినియన్ కింగ్డమ్ ఓవర్ ది. ఇది అంతా ఇప్పుడు మీరు చదివిన దాంట్లోనే ఉంటుంది. ద వరల్డ్ అండర్ ద రూలర్షిప్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్ జీసస్. యేసు ప్రభు వారి ఆధ్వర్యంలో ఆ ప్రపంచం ఉంటుంది. దీనిని యేసు ప్రభు వారు ఎక్కడ చెప్పారంటే, పిలాతు ముందు మాట్లాడేటప్పుడు నీవు యూదుల రాజ్యమా అని అడుగుతారు. అడిగితే నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటాడు. అప్పుడు మనకేం చెప్పారు పాస్టర్లు? పరలోక సంబంధమైనది యేసు ప్రభు రాజ్యం అని చెప్పారు. అంటే మనమేమనుకున్నాం, ఈ యేసు ప్రభు వారు ఆకాశంలో గారా పరిపాలిస్తాడు అనుకుంటాం. ఆయన ఆకాశంలో పరిపాలిస్తే మనం పరలోక ప్రార్థన ఏం చేస్తున్నాము? నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుంది, భూమి మీద ఎలా నెరవేరును గాక అంటున్నాం కదా. ఇప్పుడు ఈయన పరలోకంలోకి వెళ్ళిపోయి మనం కూడా పరలోకంకి వెళ్ళిపోయి భూమి మీద ఎందుకు రాజ్యం? కాబట్టి మనం చేసేది ప్రార్థన ఒకటి చేస్తున్నాము, వాస్తవాన్ని ఒకలాగా అర్థం చేసుకుంటున్నాం. పరలోకంలో కాదు రాజ్యం. యేసు రాజ్యం పరలోకంలో ఉండదు, భూమి మీద ఉంటుంది. అందుకని ఇప్పుడు భూమి మీద ఎవరి రాజ్యం ఉన్నది? సైతానుడి రాజ్యం ఉన్నది. ఎక్కడ చెప్పారు సైతాన్ పరిపాలిస్తున్నాడని భూమి మీద? యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండేటప్పుడు సైతానుడి దగ్గరకు వచ్చి అన్ని చూపించి, ఈ లోకాలన్నీ నాకు ఇచ్చిబడ్డాయి, నేనే దీనికి అధిపతిని, నా కాళ్ళ మీద ఒకసారి మొక్కిసావంటే ఇదంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. లోకాలన్నీ ఆవిడకి అప్పచెప్పబడ్డాయి. ప్రస్తుతానికి రెండో ప్రపంచం అంతా వాడి కంట్రోల్లోనే ఉన్నది. సో ఈ రెండో ప్రపంచాన్ని ఉద్దేశించి యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యోహాను 18:36లో మై కింగ్డమ్ ఈజ్ నాట్, చదవండి. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు,
నా రాజ్యము ఈ లోక సంబంధం అయినదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులను పోరాడుదురు గాని నా రాజ్యము ఏ సంబంధమైనది కాదనను. అది ఈ లోక సంబంధమైనది కాదంటే ఈ సైతాను లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం నెక్స్ట్ రాబోయే రాజ్యం, దానికి నేనే అధిపతిని, అది ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభు లోకం పరలోక లోకంలో రాజ్యం చేయడు, భూమి మీద రాజ్యం చేస్తాడు ఈ సైతాను రాజ్యం ముగించబడిన తర్వాత. కాబట్టి ఆకాశము భూమి లయమైపోయిను అనేటప్పుడు ఈ సైతాను గాడి పరిపాలిస్తున్న ఈ రాజ్యం లయమైపోతుంది. యేసు ప్రభు ఎస్టాబ్లిష్ చేసినటువంటి నూతన రాజ్యం, నూతన ఇన్విజిబుల్ రూలర్షిప్, నూతన ఏమంటారు హ్యూమన్ రూలర్షిప్ ఇక్కడ ఆ రెండు ఆపరేషన్స్ లోకి వస్తాయి. అది ఈ రెండవ రాజ్యం. ఇది చూసారా స్క్రీన్ మీద, ద సెకండ్ వరల్డ్ అంటాడు. సెకండ్ వరల్డ్ నాకు సంబంధించింది కాదు, థర్డ్ వరల్డ్ నాకు సంబంధించిందని ప్రభు వారు చెప్తున్నారు అనమాట. సో యూ మే ఫాలో ద అండర్స్టాండ్ ద గ్రాస్ప్ ఆఫ్ కింగ్డమ్ ఇన్ హెవెన్. సంబంధమైన అధికారంలో రాజ్య నివాసులుగా చేసేను అని మాట్లాడబడింది కదా. ఆయన రాజ్యం ఇక్కడ లేకపోతే భవిష్యత్తులో మూడు రాజ్యం, ఆయన రాజ్యం ప్రస్తుతం భూలోకంలో ఉన్నది సార్. మనమంతా ఆయన రాజ్యంలోనే ఉన్నాం. క్రైస్తవులు అందరూ చిన్న దీపంలో వెలిగింపబడ్డాము. ఈ దీపం అలా పెద్దదవుతా ఉంటది. ఇట్ ఈస్ అండర్ ప్రాసెసింగ్. గర్భస్థ స్థితిలో యేసుక్రీస్తు రాజ్యం భూమి మీద ఉన్నది. అది పెరిగి పెద్దదై లోకమంతా నిండవలసి ఉంటుంది. నిండలేదు. నిండిపోయినప్పుడు చచ్చిపోయిన వాళ్ళు వేసిపోతుంటారు, పునరుద్ధానాలు జరుగుతాయి. సో దేవుని రాజ్యం ఇప్పుడు భూమి మీద ఉన్నది, కానీ అది గర్భస్థ స్థితిలో ఉన్నది అనమాట, మెచ్యూరిటీకి రాలేదు ఇంకా. సో జీసస్ వాజ్ రిఫరింగ్ ద కింగ్డమ్ ఇన్ హెవెన్. నో, చూసారా, అది మళ్ళీ చూడండి స్క్రీన్ మీద. Many have failed to understand and grasp this. They have thought Jesus was referring to the kingdom in heaven. అనేక మంది యేసుక్రీస్తు రాజ్యము అని, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా పరలోకంలో ఉంది అనుకుంటున్నారు, కానీ అది ఏమీ కాదు. స్పిరిచువల్ రూలర్షిప్ ఆఫ్ ద థర్డ్ వరల్డ్ ఆర్ ద ఎర్త్ ఈజ్ న్యూ హెవెన్స్ అండ్ న్యూ ఎర్త్. ఇది ఆకాశంలో ఉన్నటువంటి ఇప్పుడు స్పిరిచువల్ వరల్డ్. ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి అక్కడ. ఆ ఈవిల్ స్పిరిట్స్ అన్నిటిని అంతం చేసి హోలీ స్పిరిట్స్ తో నింపుతాడు అక్కడ. ఆయన వేల మంది ఆత్మలతో పరలోకముకి దిగి వచ్చిన ఆయన వాక్యం ఒక దగ్గర మీరు చదివే ఉంటారు. వచ్చి అక్కడ ఏర్పరచుకుని ఆయన భూమి మీద ఉన్న వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట. సో దేర్ ఈస్ టు బి ఎ న్యూ ఎర్త్ టూ విత్ ఇట్స్ 4 parts ఇన్ ద ఎర్త్. ఇప్పుడు నూతన ప్రపంచంలో కూడా ఇందాక 4 భాగాలు మనం చూసాం కదండి. రిలీజియస్, సోషల్ సిస్టమ్స్, రిలీజియస్ సిస్టమ్స్, పొలిటికల్ సిస్టము, ఇంకోటి ఏమంటారు ఫైనాన్స్ సిస్టమ్. ఈ 4 కూడా ఉంటాయి. మళ్ళీ కొత్త రాజ్యంలో కూడా, యేసు ప్రభు ఎస్టాబ్లిష్ చేసే కొత్త రాజ్యంలో కూడా ఇవన్నీ ఉంటాయి. దాని గురించి ఎలా చెప్పబడిందో చూద్దాం. మత్తయి 8:11. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. అంతే, 11 ఒకటేగా. అనేక మంది అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో కూర్చుంటారు. పరలోకమందు ఎక్కడ కూర్చుంటారు? పరలోకంలో, పరలోక రాజ్యమందు. పరలోక రాజ్యం ఇక్కడ హెవెన్ అని రాశారు. ఇప్పుడు హెవెన్ అంటే మీకు ఏమై అర్థమైంది? ఆ కొత్త ప్రపంచం, కొత్త ఆకాశము, కొత్త భూమి ఇది రిఫర్డ్ యాస్ హెవెన్. కొత్త ఆకాశము, కొత్త భూమిలో ఎవరు ఉంటారంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఉంటారు. వాళ్ళతో పాటు మనం ఉంటాం. పరలోక రాజ్యం కూర్చుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు పరలోకంకి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మనకున్న అవగాహన మేరకు వాళ్ళందరూ పరలోకంకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళు పరలోకంకి వెళ్ళలేదు, వాళ్ళు పునరుద్ధానం అవ్వాల్సి ఉంది. ఇంకా వాళ్ళు పునరుద్ధానం అయ్యి వాళ్ళు ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నారు. వాళ్ళతో పాటు మనం ఉంటాం, అంటే మనల్ని వాళ్ళే పరిపాలిస్తారు. అబ్రహాం, ఇస్సాకు అంటే వాళ్ళు ముగ్గురు మాత్రమే కాదు, మొత్తం విశ్వాస వీరులందరూ, హెబ్రీ 11లో ఉండిన విశ్వాస వీరులందరూ లోకాన్ని పరిపాలిస్తారు. వై ఆల్ పీపుల్ కమ్ టు దెమ్? ఎందుకు మనుషులందరూ వాళ్ళ దగ్గరకు వస్తారు? బికాస్ దే ఆర్ టు బి ద హ్యూమన్ లీడర్స్. చూడండి, దే ఆర్ టు బి ద హ్యూమన్ లీడర్స్. మనందరికీ వాళ్ళే పరిపాలకులుగాను, నాయకులుగాను ఉంటారు. వాళ్ళు పరిపాలకులుగా ఉంటారని నేను చెప్తే మీరు ఎందుకు నమ్మాలి? నా నోటికి వచ్చింది నేను చెప్పొచ్చు కదా. కాబట్టి లేఖనం కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి కీర్తన 45:16లో రాసింది వాళ్ళు నాయకులు అవుతారని.
నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులు ఉందరు. ఇది ఎవరిని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నారు? నీ పితరులకు బదులుగా నీ కుమారులు ఉందరు. యేసు ప్రభువుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. యేసు ప్రభు పితరులు ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళు కదా యేసు ప్రభు పితరులు. యాకోబు దేవుడు. అబ్రహాం వంశంలో నుంచి అబ్రహాం వేరు చిగురు కదా యేసు ప్రభు. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు యేసు ప్రభు పితరులు. ఇప్పుడు నీ పితరులకు బదులుగా నీ కుమారులు ఉందరు. నన్ను నమ్మిన వారికి వాళ్ళకు కుమారులు బదులుగా కుమారులు ఉంటారా? వాళ్ళే కుమారులు అయిపోతారా? నీకు కుమారులందరు. నీకే అంటే నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు అంటే వాళ్ళే యేసు వాళ్ళు ప్రభువు actually నమ్మిన వారు నా పితరులు. కుమారులు అంటారు కదా. యేసు ప్రభుకి పితరులు. కానీ వాళ్ళందరూ ఎవరి చేత లేపబడతారు? రేపు యేసు ప్రభు చేత లేపబడతారు. కాబట్టి లేపబడినప్పుడు వాళ్ళందరూ యేసు ప్రభుకి ఏమవుతారు? మనకు జన్మనిచ్చిన వాడు మనకేమవుతాడు? తండ్రి అవుతాడు, మన తండ్రి అవుతాడు. కుమారులు అవుతారు. కాబట్టి మా పితరులందరూ ఇప్పుడు మా బిడ్డలు అయిపోయారు. ఇప్పుడు మాకు మా తాతగారి పేరు పెట్టారు అంటే ఇప్పుడు ఏమి? మా తాత నాకు కొడుకు అయిపోయాడు. మా నాన్నకి వాళ్ళ నాన్న ఇప్పుడు కొడుకు అయిపోయాడు. అది పితరులు కుమారులు అయిపోవడం అంటే. మా నాన్నగారు వాళ్ళ పితరుడు మా నాన్నగారికి కుమారుడు అయిపోయాడు. అలాగనా ఇప్పుడు యేసు ప్రభు పితరులు వాళ్ళందరికీ యేసు ప్రభు తిరిగి అంటే పునరుద్ధానం ఇవ్వడం వలన వాళ్ళందరూ యేసు ప్రభుకి కుమారులు అయిపోయారు. అది అక్కడ రాయబడింది అనమాట. డెఫినెట్ గా అవుతుంది. అబ్రహాం కన్నా ముందు ఉన్నాడు, సృష్టికర్త కదా. యేసు ప్రభు సృష్టికర్త అనేది తర్వాత తెలుస్తుంది. అప్పుడే ఇప్పుడు అది లింక్ అవుతుంది. చెప్తాను అనమాట. ఓకే, కాబట్టి ఇంత మాత్రమే కాదు, ఇంకొక పాయింట్ రాశారు చూడండి. 45 ఏంటి? అక్కడే నీవు వారిని అధికారులుగాను అది కదా భూమి important. నీ చదువుతున్నాను. పితరులు నీ కుమారులు అవుతారు. భూమి భూమి అందంతటా అందంతటా నీవు నువ్వు వారిని వారిని అధికారులుగా అధికారులుగాను నియమిస్తావు. అదే కదా ఇందాక వాక్యంలో మనం చెప్పుకున్నాం. భూమి అందంతటా. భూమి మీద అదిగో అక్కడ మ్యాచ్లో అదే కదా. అవును. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మీరు ఉంటారు అంటే వీళ్ళు అందరూ భూమి మీద అధికారులుగా ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఉంటాం. వీళ్ళని హెబ్రీలో యాన్షియంట్ వర్టీస్ అంటారు. ఏంది యాన్షియంట్ వర్టీస్? విశ్వాస వీరులు అంటాం. హెబ్రీ 11లో అదిగా అక్కడ ఉంటుంది. సో మీ పితరులందరూ మీ బిడ్డలు అవుతారని చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి 1 కొరింథీ 15:22 ఒక మాట ఉంటుంది. వెళ్ళిపోదాం, స్పీడ్ మీద వెళ్ళిపోదాం. 1 కొరింథీ 15:22 ఏముంటుంది? As everyone dies because of Adam and everyone is alive because of Christ. అందరూ ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అందరూ బ్రతికింపబడుదురు. వాళ్ళు కూడా బ్రతికింపబడతారు, మీ విశ్వాస వీరులు కూడా. ఇంకొక వాక్యం చూద్దాం. యోహాను 11:25. I am the one who brings back all the life. నేనే అందరిని లేపుతానని చెప్తున్నాడు యేసు ప్రభు. 11:25 యోహాను 11:25. అందరూ యేసు పునరుద్ధానమును జీవమును నేనే. అందరకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. అది బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అది కాబట్టి అందరినీ ఆయన లేపుతాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులే కాదు, ఆ మొత్తం జనరేషన్ లో క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన లేపుతాడు. లేపడం మాత్రమే కాదు, లేపిన వాళ్ళందరికీ వాళ్ళకి భూమి మీద పవర్స్ ఇస్తారు. వాళ్ళు మనందరినీ రూలింగ్ చేస్తూ ఉంటారు. సో వండర్ఫుల్ ప్లాన్ ఇట్ ఈస్. దేవుడు అద్భుతమైన ప్రణాళిక రచించాడు. న్యూ రిలీజియస్ సిస్టమ్, కొత్త రిలీజన్ ప్రారంభం అవుతుంది అప్పుడు. ఇప్పుడు ప్రపంచంలో అనేకమైన రిలీజన్స్ ఉన్నాయి కదా. ఈ రిలీజన్స్ కాక ఇప్పుడు కొత్త రిలీజన్ ప్రారంభం అవుతుంది. ఆ రిలీజన్ గురించి ఎక్కడ రాశారు చూడండి. జకర్యా 14:9 ఉంది. మీరు ఇందాక జకర్యా గురించి ఏదో చెప్పారు. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. అదండి విషయం. ఈ రోజు ఎన్ని దేశంలో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. మన ఊర్లోనే ఊరు పండుగలు అవుతా ఉంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఇవన్నీ కొట్టివేయబడతాయి ఒక టైంలో. ఇంతకు ముందు మనం నేర్చుకున్న పాఠాల్లో లోకమంతా దైవ జ్ఞానముతో నిండి ఉండును అనే పాయింట్ నేర్చుకుని ఉన్నాం మొదటి 3 పాఠాల్లో. కాబట్టి లోకమంతా దైవ జ్ఞానంతో నిండి ఉండునంటే ఏ దైవ జ్ఞానంతో నిండి ఉంటుంది? ఈ జకర్యాలో చెప్పిన దైవ జ్ఞానంతో నిండి ఉంటుంది.
సో అప్పుడు ఇక్కడ చెప్పినట్టు ప్రపంచం అంతా ఒక్క దేవుడినే ఫాలో అవుతూ ఉంటారు, ఒక్క దేవుడు పెట్టిన రూల్స్ నే ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడు మనుషుల మధ్యలో కన్ఫ్యూషన్ ఉండదు. ఈ పాఠం ఫస్ట్ వర్స్ లో ఉన్నది కదా, ఐఎమ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ కన్ఫ్యూషన్ అని. కాబట్టి నేను కన్ఫ్యూజన్ చేసే దేవుడిని కాదని ముందే చెప్పుకున్నాడు దేవుడు. ఇక్కడ ఏం చెప్పాడంటే నాదే ప్రపంచం అంతా ఒకే రిలీజియస్ సిస్టమ్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఇది రిలీజన్ అయిపోయిందండి. 4 రావాలి కదా. ఇప్పుడు న్యూ సోషల్ సిస్టమ్ వస్తుంది. సోషల్ ఆర్డర్ అన్నాం కదా, సాంఘిక వ్యవస్థ. నూతన ప్రపంచంలో సాంఘిక వ్యవస్థ ఎలా ఉంటుందంటే మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ అంటాడు, పర్వతాలు లోయలు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదానిను అడుగు తిన్నాడు. పర్వతం అదాని, అడుగు తినేవాడు లోయ. వాళ్ళిద్దరి మధ్యలో సమానం అయిపోతారు. ఆ మాట మీకు యెషయాలో రాశారు కదా, ఇందాక చదివాం. 44 ప్రతి లోయను ఎత్తు చేయబడను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను. అది వంకర చెక్క లోయలన్నీ ఎత్తి చేయబడితే అంటే ఆ పేదోళ్ళందరూ హైకి వస్తారు, గొప్ప వాళ్ళందరూ లోకి వస్తారు, అందరూ ఈక్వల్ అవుతారు. మోడీ గారు వచ్చే ముందు ఏం చెప్పాడు మీ అందరికి గుర్తుండవచ్చు, ప్రతి మనిషికి 15 లక్షలు వస్తుంది, బ్లాక్ మనీ తీసుకొచ్చేస్తాను అన్నాడు. ఒకవేళ నిజంగా అలాగే 15 లక్షలు ఈ రోజు వచ్చేసి ఉంటే ఇలాంటి వాళ్ళు పాపం పనికి వెళ్ళక్కర్లేదు. ఆయన కష్టపడి ఇప్పుడు పని స్పేర్ చేసుకుని వచ్చాడు ఇక్కడికి. ఆయన ఉద్యోగం చేయకపోతే చాలా కష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, పనికి వెళ్ళక్కర్లేదు. ఆ 15 లక్షలు వాడు ఇచ్చుంటే ఇప్పటికి బ్యాంక్ లోనే అక్కడ డిపాజిట్ చేసుకుని ఆ వచ్చే వడ్డీతోనే హ్యాపీగా ఎలాంటి దేవుడి వాక్యాలు మాట్లాడుకుంటూ మనం కష్టపడి పని చేయక్కర్లేదు కదా. కానీ ఒక టైం వచ్చినప్పటికి అది ఇలాగ లెవెల్ అవుతుంది అని చెప్తాడు. వంకరవి చక్కగాను కరుకైనవి సమానముగాను ఉండవలను. అది వంకర. కాబట్టి ఇప్పుడు ఎకానమీ కూడా చూస్తారు మీరు. ఇది రిలీజియస్ అయిపోయింది, సోషల్ సిస్టమ్ కూడా అయిపోయింది. సోషల్ సిస్టమ్ లో పేదోళ్ళు గొప్పోళ్ళు సమానం అయిపోతారు దేవుని రాజ్యంలో. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం. బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది కదా, 4 సిస్టమ్స్ లో ఇప్పుడు 3వది 4వది ఆర్థికంగా. యెషయా 65:21 చూడండి. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవించరు. సేమ్ ఇక్కడలాగే ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నామో అలాగే బతుకుతాం. అప్పుడు కూడా ఆడేదో పరలోకం వెళ్ళిపోయి ఇలాగా ఒలివల కొమ్మలు ఊపుకుంటూ అలాగా స్తోత్రం 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 అనుకుంటున్నాం. అలాగేం లేదు, ఇలాగనే ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నామా, కానీ ఇప్పుడు మనం ఇవన్నీ చేయాలంటే మనం ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంక్ వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. మనం ఇల్లుగానే ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే బ్యాంక్ కూడా లాక్కుని వెళ్ళిపోతాడు. మనం పొలం పండించుకుని పంట అవుట్పుట్ తీసుకున్నాక అవుట్పుట్ లో సగభాగం ఎవరికో ఇచ్చేయాలి, లేకపోతే గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేయాలి ఒకవేళ సొంత పొలం అయితే. లేదా కౌలుదారుడు ఉన్నాడు అనుకోండి, ఆడు కొంచెం తీసుకుని మిగతాదంతా ఓనర్కి ఇచ్చేయాలి. సో కష్టానికి తగిన ఫలితం ఈరోజు కార్మికుడు కానీ మనం కానీ పొందలేకపోతుంది. కానీ దేవుని రాజ్యంలో అలా ఉండదు. ఎవడి కష్టం ఆడు తింటాడు హ్యాపీగా. కాబట్టి అప్పుడు హ్యాపీగా నేను పండించింది నేను తినేటప్పుడు నేను ఉత్తినే కష్టపడిపోతున్నాను అన్న ఫీలింగ్ ఎవరికీ ఉండదు. సో దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్. అదే అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ మాట ఉంటుందండి, ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ దెమ్. ఒకసారి చదవమా. 21లో 21 ఫలములు అనుభవించరు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవించరు. వాళ్ళు అనుభవిస్తారు. ఇప్పుడు మనం అలాగ అనుభవించలేకపోతున్నాం. కాబట్టి అది బ్యాంకింగ్ సిస్టమ్ అనమాట. మనం ఎక్కడో అప్పు తెచ్చుకోవడం చేసుకోవడం, ఎవరికో లోబడి ఉండడం. ఇప్పుడు ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకున్నాం అంటే ఆడ ముందు తల వంచుకుని ఉండాలి మనం. అలాంటి పరిస్థితులు అక్కడ ఉండవు. ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు, ఎవరు పండించిన ఫలాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకొక వాక్యం చూద్దామండి. ఈ ప్రపంచానికి అంతం అంటూ ఉండదు. ఏమోనండి సీజనల్ గా కొన్నాళ్ళు అలా ఉంటాం కానీ మళ్ళీ పేదవాళ్ళం అయిపోతాం అనే భయం ఏమో అక్కర్లేదు. అది మనం ఆ స్టేజ్ అలా కంటిన్యూ అయిపోతుంటుంది. ఎఫ్ఎస్సి 3:21 అడుగు వాటన్నింటికంటేనో ఊహించు వాటన్నింటికంటేనో అత్యధికముగా చేయి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. అడుగు వారన్నిటి ఇచ్చేస్తారంట. ఆల్ ఏజెస్, యుగ యుగాలకి అదే కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. అదే దేవుని తర్వాత ఇంకొక వాక్యం చూడండి. ఇప్పుడు 3వ హెవెన్ కి వద్దాం. ఇక్కడ 2 కొరింథీ 12:2 ఏం చెప్పారు ఆయన? నేను ఎక్కడికి వెళ్ళానో నాకే అర్థం అవ్వలేదు అని చెప్తాడు కదా. 3వ ఆకాశానికి ఎక్కిపోయాను, అక్కడ ఏవో మాటలు విన్నాను, అక్కడ ఏవో చూశాను అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఈయన ఎక్కిపోయిన 3వ ఆకాశం ఎక్కడ ఏదై ఉండొచ్చు?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నూతన ప్రపంచం అన్నమాట. యేసుక్రీస్తు ప్రపంచానికి వెళ్ళి చూసి వచ్చాడు. అది రాబోయే కాలం. అందుకే నేను శరీరంతో వెళ్ళానో శరీరం లేకుండా వెళ్ళానో నాకు తెలియదు అంటాడు. ఆయన మిషనరీగా చెప్పాడు, కరెక్టే, మనకు అర్థమై చావలేదు కదా. అంచేత ఇవి మూడో చదువుతారండి 11 2 కొరింథీ 12:2. 2 కొరింథీ 12:2 అండి. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడో ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అంతే కదా. అప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఈ మూడో ప్రపంచానికి వెళ్ళి చూశారనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులన్నీ చూసి వచ్చాడు ఆయన. ఆ పరిస్థితిలో ఇప్పుడు మనం అందరం లేఖనాల్లో తెలుసుకున్నాం. ఇది అండి విషయం. ఇది అంతా కూడా ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్ అని అపోస్టల్స్ పాల్ విజన్ ఆ విధంగా ఉంది. దట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ గ్లోరియస్ టైమ్ ఇన్ ది. నౌ లెట్ us స్టడీ అబౌట్ ద ఫస్ట్ వరల్డ్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు ఈ మొదటి ప్రపంచం డిస్కస్ చేస్తాం. అది మునిగిపోయింది కదా, ఇంకా ప్రారంభం అవడం ఏంటి, మనము అన్ని అవుట్లైన్స్కి వచ్చేసాం. సో ఫస్ట్ వరల్డ్ ఏంటంటే ఇక్కడే 2 Peter 3:6 చూడండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి రసించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమునకు జరుగు దినం వరకు. ఇది నీటిలో నశించిపోయింది అంటే ఆదాము నుంచి నోవాహు వరకు ఉన్న ప్రపంచం నీటిలోకి వెళ్ళిపోయింది. అది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మన దగ్గర తర్వాత టైం లైన్ క్యాలిక్యులేషన్ వస్తుంది తర్వాత పాఠాల్లో. అక్కడ మీకు తెలిసేది ఏంటంటే ఆదాము నుంచి నోవాహు వరకు 1656 సంవత్సరాలు అయ్యింది. ఆదాం పుట్టిన తర్వాత 1656 సంవత్సరాలకి నోవాహు జలప్రలయం వచ్చింది. అక్కడ నోవాహు ఆ ప్రపంచం క్లోజ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఈ విషయం, ఈ క్యాలిక్యులేషన్ అవన్నీ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయంటే పాఠం నెంబర్ 22లో దొరుకుతాయి. 22 మనం 4వ పాఠంలో ఉన్నాం ఇవాళ. 22వ పాఠంలో మీకు ఈ క్యాలిక్యులేషన్ దొరుకుతుంది. అంతవరకు క్యాలిక్యులేషన్ అడగండి, అవుట్లైన్స్ చూసుకుంటే చాలు. సో ఇప్పుడు ఆ స్క్రీన్ మీద చూడండి. పార్ట్ ఏ, ఆ ప్రపంచం ఖండం అయిపోయింది, నీటిలోకి వెళ్ళిపోయింది. తర్వాత బి గురించి కూడా చెప్పాడు. ఇప్పుడు బిలోనే మనం ఉన్నాం. బిలో చూసారా, ఏమంటారు, పేట్రియాటిక్ ఏజ్ అంటారు. అంటే అబ్రహాం, ఇస్సాక్, యాకోబు వాళ్ళందరూ పేట్రియాట్స్. వాళ్ళ కాలం అయిపోయింది, యూదుల కాలం మొదలైంది. యాకోబు పిల్లల దగ్గర నుంచి యూదుల కాలం మొదలైంది. దట్ ఈస్ జూయిష్ ఏజ్ అంటారు. ఆ తర్వాత జూయిష్ ఏజ్ తర్వాత గాస్పుల్ ఏజ్ ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఉన్నది గాస్పుల్ ఏజ్ లో ఉన్నాం, సువార్త యుగంలో ఉన్నాం. ఈ సువార్త యుగంలో చివరికి రండి, మెస్సియానిక్ యుగం అని ఇంకోటి వచ్చింది. సువార్త యుగం ఇంకా కంటిన్యూ అవుతుంటుండగానే మెస్సియా యుగం ప్రారంభం అయిపోయింది. ఆ మెస్సియా యుగమే ఇప్పుడు ఈసారి చెప్తున్న దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం అనేది సువార్త యుగంలోనే ముగింపులో స్టార్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ హార్వెస్ట్ అని ఉంటుంది, కోత. ఈ కోత ఎక్కడ ఎవరిని కొయ్యాలి? మనమేమనుకుంటున్నాం, హిందువుల్ని ముస్లింలని అందరినీ కోసేసి క్రైస్తవుల్లో వేసేయాలా అని అనుకుంటున్నాం. నిజానికి అది కాదు. అదే అయితే యేసుప్రభు ఏం చెప్పాడు? పంట విస్తారంగా ఉంది, కోత కోయడానికి మనుషులు లేరు అంటారు. కోత కోయడానికి మనుషులు లేరా? ఎక్కడ పడితే అక్కడ పాస్టర్లే కదా. 4 మాటలు నేర్చుకున్న ప్రతి ఒక్కరు పాస్టర్ అయిపోయి. మీరు పాస్టరే ఏమనకూడదు, సారీ, అందరు పాస్టర్లే. అంచేత కోత కోయడానికి మనుషులు లేరు యేసుప్రభు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే పాస్టర్లు లేక కాదు. ఇక్కడ కోత కొయ్యాలి అంటే కోత దేని కొయ్యాలి? కలుపు మొక్కలు వేరు చేసి, శ్రేష్టమైన మొక్కలు వేరు చేసి, ఆ గింజలు ఏమంటారు, బరువైన గింజల్ని సపరేట్ చేయడం చేతలు అవ్వాలి ఎవరికైనా. ఇది చచ్చు గింజ, ఇది బరువు గింజ అని మనకు తెలియాలి. తెలిసినప్పుడు కొయ్యగలుగుతాం. ఆ తెలిసిన కోతగాళ్ళు లేరు ఇప్పుడు. ఆ కోతగాళ్ళ గురించి ప్రార్థన చేయమని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పాస్టర్లు చేసేవాల్సిన పని ఏమిటంటే, మంచి పంట కాదు సార్. ఇప్పుడు మీరు ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న 200 మందో ఎంతమందో ఉంటారు కాంగ్రిగేషన్. ఈ కాంగ్రిగేషన్ లో శ్రేష్టమైన గింజల్ని ఏరి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి మీలాంటి పాస్టర్లను చేసి జనంలోకి పంపించాలి.
అది చేయడం లేదు. శ్రేష్టమైన అనేక మందిని పిలిచియడం, వాళ్ళ దగ్గర 10% తీసేసుకోవడం, నేను గొప్ప అయిపోవడం, నా కారు, నా బంగ్లా, నా భార్య పిల్లలు పట్టు చీరలు, నా స్టేటస్, మా పిల్లలు కోట్లు వేసుకుని తిరిగి పాటలు అయి పాడతారు. అది కదా ఇప్పుడు మనం చేస్తున్నాం. దెన్ వాట్ గాడ్ వాంట్స్ ఇట్, శ్రేష్టమైన గింజలని తయారు చేయాలి మీరు. స్వచ్ఛమైన ఇప్పుడు వాక్యం. మీకు నాకు శ్రేష్టమైన గింజలు తయారు చేయాలంటే ముందు నేను లొకేట్ చేయగలగాలి కదా. దాన్ని లొకేట్ చేయాలంటే ఐ మస్ట్ హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్. ఇది అనమాట. ఇది లేకుండా ఏమవుతుంది, మనకు సర్టిఫికెట్ డబ్బులకి ఇచ్చేస్తున్నాడు. సర్టిఫికెట్ తెచ్చేసుకోవడం, పాస్ అయిపోవడం. వాడు ఎంత చెప్తాడు, వాడి శ్రేష్టమైన గింజను ఎలా లొకేట్ చేయగలుగుతాడు? అది సమస్య. సో ఆ యేసు ప్రభు అందుకే ఆ మాట అంటాడు అనమాట, శ్రేష్టమైన మనుషులు నాకు దొరకడం లేదు, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అంటాడు. సో ఇది ఫోటో తీసుకున్నారా? రైట్. ఇది కాబట్టి ఇది మొదటి ప్రపంచం, రెండో ప్రపంచం, మూడో ప్రపంచం. ఇక్కడ చూద్దాం. We do read about the first world and its spiritual invisible rulership. Let us read from Hebrew 2:5 ఒకసారి చూడండి. మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఇప్పుడు చూడండి, రాబోవు లోకాన్ని దూతలకు లోపరచలేదు అంటే ఏదో ఒక లోకాన్ని దూతలకు లోపరిచాడు ఆయన. అది ఇక్కడ మనం పట్టుకోవాల్సిన పాయింట్. రాబోవు లోకానికి హెడ్ ఎవరు? యేసు ప్రభు. మనకు అది క్లియర్ గా ఉంది. ప్రస్తుతం నడుస్తున్న లోకానికి సైతానుడి హెడ్. ప్రస్తుతం నడుస్తున్న లోకానికి సైతానుడి హెడ్. రాబోయే లోకానికి యేసు ప్రభు హెడ్. ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంది? రాబోవు లోకాన్ని దేవదూతలకు నేను అప్పగించడం లేదు అన్నాడంటే ఎక్కడో దేవదూతలకు అప్పచెప్పాడు ఏదో ఒక లోకం. ఏ లోకం అప్పచెప్పాడు? జెనసిస్ ఆదికాండం 6:3కి వెళ్ళండి. అక్కడ ఇంకొక పాయింట్ ఉంది. పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక లోకం దేవదూతలకు అప్పచెప్పాడు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునని. ఇప్పుడు మనుషులకి 120 సంవత్సరాలు టైం పెట్టాను అంటున్నాడు. అంటే ఏజ్ తగ్గించాడా? మొదటి లోకంలో ఏజ్ తగ్గించాడా? 120 పెట్టేశాడా? కానీ మొదటి లోకంలో అందరూ 900 సంవత్సరాలు ప్లస్ బతికేశారు కదా. యావరేజ్ చూసారా? అక్కడ 850 సంవత్సరాలు వేసాడు. స్క్రీన్ మీద చూడండి. యావరేజ్ 850 సంవత్సరాలు వేసాడు. అంటే 936 ఆ మత్స్యశాయాలు ఎవరు చాలా ఎక్కువ 69 బతికాడు. మినిమం బతికినోడు ఉన్నాడు, మాక్సిమం బతికినోడు ఉన్నాడు. యావరేజ్ చేసి 850 వేసాడు. మరి 120 సంవత్సరాలు ఎందుకు చేశాడు దేవుడు? దిస్ ఈజ్ వన్ పాయింట్. ఇది కూడా పక్కన పెట్టండి, ఆలోచించండి. వెళ్తాం కిందకి వెళ్ళే కొద్దీ మీకు సాల్వ్ అయిపోతుంది. సో ఈ 850 యావరేజ్ అని మీరు డౌట్ వస్తే ఆదికాండం 5వ అధ్యాయం చదువుకోమంటున్నారు. 5వ అధ్యాయంలో ఉంటాయి డీటెయిల్డ్ గా. అయితే ఇక్కడ షేము లివ్డ్ 500 years. ఈ ఆదికాండం 11వ అధ్యాయంలో కొన్ని ఉంటాయి. ఇది ఇప్పుడు మొదటి లోకంలో 850 సంవత్సరాలు యావరేజ్ చెప్పాం కదా. రెండో లోకానికి వద్దాం. ఎందుకంటే నోవాహు దగ్గర నుంచి వాళ్ళు బాటిల్ నెక్ అయిపోయింది. అక్కడ వాళ్ళు 7 మిగిలారు. వాళ్ళు 8 మంది యువతలకు వచ్చారు, రెండో ప్రపంచంలోకి వచ్చారు. మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు ఫస్ట్. ఈ రెండో ప్రపంచం 8 మందితో ప్రారంభమైన రెండో ప్రపంచం పోను వాళ్ళేమన్నా 120 సంవత్సరాలు బతికారా? వాళ్ళు 120 సంవత్సరాలు కాదు, వాళ్ళు కూడా చాలా ఎక్కువే బతికారు. వాళ్ళు 300 సంవత్సరాలు బ్రతికి కుమారులు అవన్నీ ఓకే. అప్పుడు ఆ వచనాలు మీరు చూసినట్లయితే 13, 14, 15 13, 14 చదివండి ఒకసారి. షేము అర్పక్షదులను కని తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్ను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి హేలామును కన్ను. హేలామును కన్ను తర్వాత 403 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కన్ను. హేలాము కూడా అందరూ 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, కొంచెం తక్కువ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి యావరేజ్ అక్కడ ఎవరు? రెండో ప్రపంచంలో 300 సంవత్సరాలు. ఎక్కడ కూడా నీకు 120 తగలలేదు కదా. 120 చెప్పాడు దేవుడు. అది చూడాలి, మనం ఆలోచించాలి కదా. 6:3 చూడమ్మా ఆదికాండం. అదే మళ్ళీ చెప్పింది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు. ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఇట్ రిఫర్స్ నాట్ ద ఇండివిజువల్ ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్,
ఇది మనుషుల యొక్క వ్యక్తిగత వయసుకి సంబంధించిన మాట కాదు. బట్ వాజ్ ద ప్రొఫెసీ అండ్ వార్నింగ్ దట్ ఇయర్స్ రిమైనింగ్ టిల్ ద ఫ్లడ్. ఇది ఏంటంటే ఈ మాట చెప్పిన దగ్గర నుంచి ఫ్లడ్ ఎప్పుడు వస్తుందో ఆ డేట్ అన్నమాట. ఈ వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి 120 సంవత్సరాల తర్వాత మీకు ఫ్లడ్ వచ్చి భూనాశనం అయిపోతుందిరా బాబు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి అది మనుషుల ఏజ్ కాదు. యూ షుడ్ నాట్ థింక్ లైక్ దట్. ఆదాములో జరిగింది 120 సంవత్సరాలు. దీనికి మరి ఎలా నమ్మాలా? నేను చెప్తే మీరు ఎందుకు నమ్మడం? అలా నమ్మకండి. జెన్సిస్ దానికి ఏంటంటే మరియు దేవుడు జెన్సిస్ 1:6 మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. ఇప్పుడు మనం సృష్టి దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి ఆలోచించుకుందాం. బొమ్మ కూడా చూపిస్తున్నారు చూడండి. అది భూగోళం మధ్యలో ఉన్నది. భూగోళం చుట్టూ రింగులు ఉన్నాయి చూడండి. ఆ రింగులు వాటర్ కెనోపీస్ అంటారు. అట్లా వాటర్ కెనోపీస్ అంటే నీటి పొరలు. నీటి పొరలు. అందుకని అక్కడ ఇందాక చదివారు కదా మేడం గారు, అక్కడ ఆ జలములు ఈ జలములు వేరుపరచను అనేటప్పుడు భూమి మీద ఉండే జలాలని సపరేట్ చేసి ఒక రింగుల్ లాగా భూమి పైకి పంపించాడు. భూమి మీద ఉన్నవి కింద ఉంచాడు. ఆ మధ్యలో స్పేస్ ఉంది. ఆ స్పేస్ ని ఇందాక హెవెన్ అని మనం చదువుకున్నాం. ఆ స్పేస్ లోనే పక్షులు విమానాలు ఎగురుతున్నాయి. కాబట్టి పైన ఆకాశంలో కూడా వాటర్ కనాపీస్ ఉన్నాయి, వాటర్ రింగులు ఉన్నాయి. ఆ రింగుల మధ్యలో భూమి ప్రొటెక్టివ్ గా ఉన్నది అనమాట. ఎందుకు అలాగా అరేంజ్ చేశాడు దేవుడు అంటే తర్వాత చూద్దాం. ఇక్కడ చూసారా వాటర్ కెనాపీ. భూమి కింద నీళ్లు పై నీళ్లు. భూమి కింద నీళ్లు అంటే చెరువులు, నదులు, సముద్రాలు, అవన్నీ. మధ్యలో స్పేస్. ఆ స్పేస్ కన్నా పైన మళ్ళీ వాటర్ రింగ్స్ ఉన్నాయి. దీని వలన ఏమవుతుంది అంటే సూర్యరశ్మి డైరెక్ట్ గా భూమి మీద పడట్లేదు. సూర్యరశ్మి పడకపోవడం వలన భూమిలో ఒక ఏబుల్ అట్మాస్ఫియర్స్ పెట్టాడు అన్నమాట. మనిషి ఏ కష్టం లేకుండా చెమట పోయకూడదు, చలి అయ్యకూడదు వాడికి. అలాంటి వాతావరణాన్ని సిద్ధం చేశాడు దేవుడు ఆదాం కోసం. ఆ వాతావరణంలో భూమి ఉన్నది. ఇప్పుడు ఏమైంది? మనవాడు పాపం చేయడం వల్ల ఆ వాతావరణం బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడున్న వాతావరణం కూడా ఓజోన్ పొర అని ఉన్నదా? ఆ ఓజోన్ పొర ఇప్పుడు బ్రేక్ అయిపోతుందని మనం గుంజుకుంటున్నాం. అప్పుడు ఆ పొర వాటర్ కెనోపీ ఉండేది. ఆ వాటర్ కెనోపీ అప్పుడు బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇది బ్రేక్ అయిపోతుంది అనమాట. సో ఇట్ వాజ్ లైక్ ఎ గ్రేట్ అంబ్రిల్లా ఆఫ్ ప్రొటెక్షన్. భూమిని ఆ పైనుంచి వచ్చే వేడి నుంచి రక్షిస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు వర్షాకాలం అది ఇది లేదు. ఈ కాలాలు చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, వసంత ఋతువు ఇట్లాంటివి ఏం లేవు. చెట్లు వాటికి మరి నీళ్ళు లేకుండా ఎలా బతుకుతున్నాయి అంటే రాత్రి మంచు వచ్చి తడిపేస్తే తెల్లారి అవి పెరుగుతూ ఉంటాయి అనమాట. అవి విస్తారమైన ఎండ లేకపోవడం వల్ల ఆ మంచుతో వచ్చిన వాటర్ తోనే అవి పెరిగి పెద్దది అయిపోతున్నాయి కదా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు ఇప్పుడు అంటే మీరు గమనించాలి. కాబట్టి 2 పేతురు 3:5 ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండేననియు నీళ్లలో నిండి నీళ్ల వలనను సమకూర్చబడిన ఆ భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరిచి ఇప్పుడు ఏమైంది? వాళ్ళు విస్తారమైన పాపాలు చేస్తూ ఉన్నారు. దేవుని వలన అనుకోవట్లేదు. అయితే వీళ్ళకి వర్షం అంటే తెలియదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ, అప్పుడున్న ఫస్ట్ వరల్డ్ లో ఉన్న మనుషులకి వర్షం అంటే తెలీదు. తెలీదు. ఈ నోవాహ ఏం చెప్తున్నాడు? పెద్ద వర్షం వస్తుంది, అందరు నాశనం అయిపోతారు అని చేత మీరు అందరూ రక్షణ పొందాలి, ఏదో నీతి వాక్యాలు చెప్పుకుంటాడు. కానీ వీళ్ళకి వర్షం అంటేనే తెలియదు. కాబట్టి చెప్తున్నవాడు ఒట్టి వెర్రిబాగులాగా ఇలా కనిపించాడు. అదనమాట అక్కడ జరిగింది. అయితే ఇక్కడ 7వ అధ్యాయం 11వ వచనంలో నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహా అగాధ జలములు ఓటలన్నీ ఆ దినమందే విప్పబడిన. ఒకసారి అగాధ జలముల ఓటలు విప్పబడినట్టు భూమి కూడా బ్రేకప్ అయిపోయింది. భూమి బ్రేకప్ అయి కింద నుంచి నీళ్లు పైకి వచ్చేస్తున్నాయంట. దీనిని మన సైంటిస్టులు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని ఒకటి ఉంటుంది మనకి. మామూలు మీరు యూట్యూబ్ లో పోయి చూడండి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ కోట్ల సంవత్సరాలు జరిగింది, అది ఇది చెప్తారు. కానీ
ఈ బైబిల్ స్కాలర్స్ ఏం చెప్తారంటే కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఈ భూమి ఇప్పుడు విడిపోయిందని చదివారు కదా, ఆ విడిపోయినప్పుడే భూమి బ్రేకప్ అయ్యి ఆకాశ స్ప్రెడ్ తూములు అయిపోయిందని బైబిల్ స్కాలర్స్ చెప్తారు. ఆకాశ కాబట్టి కాంటినెంటల్ డ్రిఫ్ట్ కూడా ఈ గ్రేట్ ఫ్లడ్ లోనే జరిగింది. కాబట్టి బ్రేక్ అయ్యి కింద నుంచి నీళ్లు వచ్చాయి. పైనుంచి ఇవి కాక మళ్ళీ చదవండి. ఆకాశ తూములు విప్పబడెను. ఆకాశ భూములు వెప్పబడినంటే మామూలు పెద్ద వర్షం వచ్చింది కావాలో అనుకుంటున్నాం మనం. పెద్ద వర్షం రావడం కాదు, ఇందాక మనం చూసిన రింగులు ఉన్నాయి కదా కెనోపీస్, ఆ కెనోపీస్ ఒక్కొక్కటి బ్రేకప్ అయిపోయి భూమి మీద పడిపోతున్నాయి అనమాట. అంత ఎక్కువ ఆ దాని వల్ల ఆ 40 days జరిగిన భయంకరమైన పరిస్థితి అది. ఆ భయంకరమైన పరిస్థితిలో వాటర్ కెనాపీస్ అన్ని బ్రేకప్ అయిపోయి పైనుంచి పడిపోతున్నాయి, కిందనేమో భూమి బ్రేకప్ అయిపోయి ఇందులో నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆ విధంగా మొత్తం ప్రపంచం నాశనం అయిపోయింది. ఫస్ట్ వరల్డ్ ఆ విధంగా నాశనం అయిపోయింది. మీరు పిక్చర్ లో చూడొచ్చు. లేయర్స్ ఆఫ్ ద రింగ్స్ అండ్ అబోవ్ అండ్ అదర్స్ లైక్ ద ప్లైవుడ్ బోర్డ్. ప్లైవుడ్ బోర్డు పగిలిపోయి పడిపోతుంది కదా, ఇప్పుడు సీలింగ్ బ్రేకప్ అయిపోయి పడిపోయినట్టు పడిపోతున్నాయి, ఆ నీళ్ళన్నీ పడిపోయాయంట. ఇమాజిన్ దట్ సీన్ ఇన్ ద అండ్ ఇట్ సౌండ్. ఇప్పుడు ఇది బ్రేక్ అయి పడిపోతే సౌండ్ ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుంది, మనం అందరం ఇక్కడే ఉన్నాం కదా. అలాంటి భయంకరమైన పరిస్థితి జనం ఎదుర్కొన్నారు అక్కడ, ఎక్సెప్ట్ నోవా. నౌ ద అదర్ పాయింట్ ఈస్ 2:7 చూద్దాం. ఇక్కడ ఆదాం ఏం చెప్పాడు చూద్దాం. దేవుడి అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించను. అక్కడికి ఆగండి. ఇప్పుడు ఒక పాయింట్ క్లియర్ అయింది కదా. ఒక మొదటి ప్రపంచంలో జరిగిన విచిత్రమైన సంఘటనల్లో ఒకటి చూసాం, భూమి బ్రేకప్ అయిపోవడం, వాటర్ కనాపీస్ బ్రేకప్ అయిపోయి పడిపోవడం, గ్రేట్ ఫ్లడ్ అలాగైంది. ఇక ఇంకొక డౌట్ ఉంది. మొదటి ప్రపంచంలో ఈ 930 సంవత్సరాలు ఆదాం బతికితే నువ్వు తిన్న రోజున చచ్చిపోతావు అని చెప్పుకుంటుంది అక్కడ. తిన్న రోజు నువ్వు ఎలా చచ్చిపోయావు, ఆ రోజు చచ్చిపోలేదు కదా, 930 ఏళ్ళు బతికావు కదా అని ఇప్పుడు అడుగుతున్నాం మనం. మనకు తెలివి వచ్చింది కాబట్టి. అడిగితే పాస్టర్ గారు ఏం చెప్తారు మనకి, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు, శారీరకంగా 930 ఏళ్ళ తర్వాత చచ్చిపోతావు, ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయావు దేవుడు శాపం పెట్టగానే. ఇది చెప్తా ఉంటారు. ఇది కరెక్టేనా కాదా, ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టేనా కాదా? దిస్ ఈస్ ట్రూ అండ్ రెస్పెక్టివ్ స్క్రిప్చరల్. లేఖన ప్రకారం ఇలాగుందా లేదా మనం చెక్ చేయాలి. అంటే అయ్యగారు చెప్పారనుకోండి, మనం వెళ్ళి పరిశోధించాలి. మనం చేయట్లేదు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం వెళ్ళి పరిశోధిస్తే ఏమవుతుంది, మనకి దినము అనగా 24 గంటలు ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు ఆ శపించిన ఆయన ఎవరు సృజించారో దేవుడే. అన్ని దేవుడే, బోల్డ్ మంది దేవుళ్ళు ఉన్నారు. ఫరో రాజులు కూడా దేవుళ్ళే కదా. అందుకని శపించిన ఆయన ఎవరు సృజించారో ఆయన శపించాడు. ఆయన దేవుడే. ఇప్పుడు నేను చెప్పిన దేవుళ్ళు అంటే సార్, ఫరో రాజుకి దేవుడు లేదా? ఫరో రాజుకి జీవం ఉన్నది కదా. ఫరో కూడా దేవుడే, కానీ ఎవరైతే సృష్టించారో ఆయనే. ఎవరు సృజించారో ఆ దేవుడు, నిన్ను ఎవరు సృజించారో ఆయన పెడుతున్నాడు శాపం. ఇప్పుడు ఆ దేవుడికి 24 గంటలు రోజు కాదు, రైట్, 1000 సంవత్సరాలు ఒక రోజు. ఇప్పుడు 1000 సంవత్సరాలు ఒక రోజు ఎవరికి? 2 పేతురు 3:8 అది యేసు ప్రభుకి. యేసు ప్రభుకి ఒకసారి చదవండి 2 పేతురు 3:8. వీళ్ళారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏలయనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. ఏ ప్రభు గురించి మాట్లాడుతున్నాడు పేతురు? యేసు ప్రభు గురించి. ఆయనకి 1000 సంవత్సరంలో ఒక దినం. ఆయన మనకు 1000 సంవత్సరాలు అయితే అతనికి ఒక దినం. ఒక దినం అయితే 1000 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు మన ప్రభువుకి ఒక రోజు అంటే మనకు 1000 సంవత్సరాలు. ఇప్పుడు మనం సృజించిన ఆయన ఎవరు? ప్రభు. మామూలు ఆదికాండం చదివినప్పుడల్లా యెహోవా సృజించాడు మనల్ని, అప్పుడు యేసు ప్రభు లేడు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే ప్రభువు సృజించాడు. ఆ ప్రభువు సృజించినప్పుడు ఆయనకు ఒక దినము, మనకు 1000 సంవత్సరాలు. ఆ ఒక్క దినంలో నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. 1000 సంవత్సరాలు బతకం. ఆయన దినం అది. అక్కడ చెప్పిన దినం మన దినం కాదు, యేసు ప్రభు దినం. ఆయన దినం 1000 సంవత్సరాలు కాబట్టి ఆ దినం ఒక దినం అంటే 969 అంతే అంతే. 1000 సంవత్సరాలు అన్ని రోజులు అనమాట. 3,65,000 దినాలు మనకి, ఆయనకు ఒక దినం.
మనకు 3,65,000 జనాలు ఆయనకు ఒక్క దినం. ఇప్పుడు మెతుషేలు దినములన్నీయు 969 ఏండ్లు. కాబట్టి ఎవరు కూడా ఆ చరిత్రలో మొదటి ప్రపంచంలో ఎవరు కూడా 1000 సంవత్సరాలు నేను బతకలేదు. అది. అందరూ బిలో 1000 సంవత్సరాలే చచ్చిపోయారు. దేవుడు తను చెప్పిన మాట తాను ఎప్పుడు డివియేట్ అవ్వడు. కాబట్టి బైబిల్లో రాసిన లేఖనాలు కాంట్రవర్సీ ఉండదు. కాంట్రవర్సీ లాగా మనకు అనిపించిందంటే మనకు అర్థం అవ్వలేదు అనమాట. అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. కాబట్టి ఇది కూడా మీకు ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఒక రోజే ఎందుకు ఆ రోజే ఆదాం ఎందుకు చచ్చిపోలేదో మీకు అర్థమైంది. కాబట్టి ఇఫ్ గాడ్ ఈస్ స్పేర్డ్ నాట్ ద ఏంజెల్స్ సిన్డ్. ఇంకొక పాయింట్కి వెళ్దాం. నెఫిలియన్స్ గురించి చూడండి. 2 పేతురు 2:4. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కట్టిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించెను. గమనించండి, పాయింట్ మర్చిపోకండి. వీళ్ళని చంపలేదు దేవుడు. దూతల్ని చంపలేదు, మనుషులను చంపేశాడు. ఫస్ట్ ఫ్లడ్ లో, మొదటి ప్రపంచంలో మనుషులందరినీ చంపేశాడు. మనుషులతో పాపం చేసిన దేవదూతలు మాత్రం చంపలేదు, దాచాడు. వాళ్ళు ఇంకా సజీవులుగానే ఉన్నారు. దేవదూతలు సజీవులుగానే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించింది వేరే వాక్. బతుకున్నారు, చచ్చిపోయారా? బతుకున్నారని రాశారు, చచ్చిపోయారని రాశారు. ఉన్నట్టే బతుకున్నట్టే. కాదు బిలాములోని త్రోసి తీర్పునకు కావాలో తీర్పు వాళ్ళకున్నది తీర్పు. ఇంకా నెక్స్ట్ జెనసిస్ 6:1-4. అసలు వీళ్ళు చేసిన పాపం ఏమిటో తెలియాలంటే ఈ జెనసిస్ 1-4 వెళ్ళాలి. వాళ్ళని ఎందుకు బంధించారు? నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరితో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకోండి. ఇది వీళ్ళు చేసిన పాపం. అది దేవదూతలకు పెళ్లిళ్ళు ఉండవని చెప్పాడు యేసు ప్రభు, గుర్తుంది కదా? దేవదూతలు పెళ్లిళ్ళు చేసుకోవడం, పిల్లల కన్నా అట్లాంటివి చేయకూడదు. దే ఆర్ నాట్ డిజైన్డ్ ఫర్ దట్. కానీ వీళ్ళు ఏం చేశారు? భూమి మీద వీళ్ళ వాచర్స్ గా పెట్టారు. ఈ వాచర్స్ ఏం చేశారంటే సైతాను ప్రేరేపణతో వీళ్ళు ఈ విధంగా అమ్మాయిలను పెళ్లి చేసుకుని వీళ్ళతో పిల్లలను కన్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఉన్నాను. ఇంకా చదవాలండి, చదవండి వస్తుంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నర మాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినముల్లో నెఫ్లియన్లు వారు భూమి మీద ఉండిరి. ఇప్పుడు చూడండి, వీళ్ళు పెళ్లి చేసుకుంటూ ఊరుకునే ఉంటారా? పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లల్ని కంటారు కదా. వారికి వీళ్ళు పిల్లల్ని కన్నప్పుడు ఈ పిల్లలు ఏమై అంటారు? హాఫ్ ఏంజిల్, హాఫ్ హ్యూమన్. పేరు పొందిన సూర్యులు అంట. సగం దేవదూతల క్యారెక్టర్స్, సగం మనుషుల క్యారెక్టర్లు కలిగి ఉన్నారు. రావణాసురుడు. ఈ దేవదూతల క్యారెక్టర్, మనుషుల క్యారెక్టర్ కలిగి ఉండని వాళ్ళు, నీకు మైక్ ఉంది, నో టాకింగ్. అంచేత దేవదూతల క్యారెక్టర్, నరుల క్యారెక్టర్ కలిగి ఉన్నప్పుడు వాళ్ళు ఏమై ఉంటారు? దే ఆర్ సంథింగ్ స్పెషల్ దెన్ us. మనకన్నా కొంచెం వెరైటీగా ఉంటారు. వాళ్ళనే నెఫ్లియన్స్ అంటారు. వాళ్ళ గురించి ప్రత్యేకమైన పాఠాలు, ప్రత్యేకమైన యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి, కావాలంటే మీరు చూసుకోండి. ఒక్కొక్కళ్ళు 36 అడుగుల హైట్ కూడా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా మనుషుల బ్రీడ్ కాదు. వాళ్ళు దేవదూతల బ్రీడ్, మనుషుల బ్రీడ్ కలిసిందనమాట. ఇక్కడ కొంచెం పిక్చర్ ఉంది, కావాలంటే మీరు చూసుకోండి. దీస్ వర్ హాఫ్ హ్యూమన్ అండ్ హాఫ్ ఏంజల్ అండ్ దే వర్ జైంట్స్. దీస్ చిల్డ్రన్ ఆఫ్ ఏంజల్స్ బిగన్ టు డామినేట్ ద కరప్ట్ ఎర్త్. ఇప్పుడు వీళ్ళ వల్ల ఏమిటి నష్టం అంటే, వీళ్ళకి అన్ని ఎక్కువ. ఇది పెద్ద శరీరం ఉంది కాబట్టి వీళ్ళకి ఆకలి ఎక్కువ, దాహం ఎక్కువ, ఇవన్నీ ఎక్కువ. మన క్యారెక్టర్ సాఫ్ట్ క్యారెక్టర్ మనుషులది, వాళ్ళది రాక్షస క్యారెక్టర్ వచ్చింది. దానివల్ల ఏమవుతారంటే వీళ్ళ గురించి ప్రత్యేకంగా బుక్ ఆఫ్ యాషార్ లో రాసి ఉంటుంది, బుక్ ఆఫ్ జూబిలీస్ లో రాసి ఉంటుంది. అయితే అవన్నీ మన బైబిల్లో లేవు, కానీ ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి ఇంటర్నెట్ లో. అవన్నీ ఉన్న బైబిల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందులో కూడా చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ప్రామాణిక గ్రంథమైన బైబిల్నే తీసుకుంటాం, ఏం తీసుకోవట్లేదు. ఊరికే మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను అంతే. అయితే ఈ ఏంజల్స్ ఈ విధంగా కరప్ట్ చేసేసి వీళ్ళు ప్రపంచం అంతటిని
మనుషుల్ని కాదు, జంతువుల్ని కాదు, అన్ని కరప్ట్ చేస్తారు. అందరి రక్తంలో ఇలా జీన్స్, ఇలా డిఎన్ఏ ఎక్కించారు ఈ నెఫిలియన్స్. దీని వలన భూమి అంతా కలుషితం అయిపోయింది. అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ కలుషితం నరులు అయిపోయారు. చెడుతనము భూమి మీద గొప్పదనియు ఆ, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు ఆ. యెహోవా చూచి అందరూ థాట్స్ చెడ్డవైపోయాయి. ఎందుకంటే రక్తం కంటామినేట్ అయిపోయింది. మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క రక్తం, మన డిఎన్ఏ మారిపోయింది. ఆ డిఎన్ఏ మారిపోవడం వలన మన థాట్స్ అన్ని తేడా వచ్చాయి. అంటే క్రూరత్వం నేర్చుకున్న సాఫ్ట్నెస్ పోయింది మన మధ్యలో నుంచి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే వీళ్ళందరినీ భూమి మీద నుంచి చంపారు. తీసేయాలనుకున్నాడు. క్విక్ అండ్ రిలేటివ్లీ పెయిన్లెస్ ప్రాసెస్ ఆఫ్ డెత్. వెంటనే చచ్చిపోవాలి. చచ్చిపోవడానికి కూడా ఎక్కువ శ్రమ పడకుండా, కష్టాలు లేకుండా ఈ మనిషిని భూమి మీద నిర్మూలించాలని దేవుడు అనుకున్నాడు. అలాగ అనుకున్నప్పుడు ఇప్పుడు ఈ దేవదూతలు మనుషులను అయితే అట్లా చేస్తారు. ఈ దేవదూతలను ఏం చేయాలా? చూడండి, యూదా 6వ వచనం. యూదా 6వ వచనంలో మరియు దేవదూతలు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాసములోనికి ఆయన బంధించి ఉంచాడు. భద్రపరచను. బంధించి భద్రపరచను ఎవరిని? దేవదూతల్ని. ఎందుకు బంధించాడంటే వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను వాళ్ళు వినియోగించుకోలేకపోయారట. వీళ్ళకి ఇచ్చిన ఆధిక్యతను వినియోగించుకోలేకపోయారు. ఇందాక మనం ఒక వచనం చదివాం, గుర్తుందా? రాబో లోకాన్ని నేను దేవదూతలకు లోపరచడం లేదు అని వాక్యం చదివాం. ఎందుకు లోపరచడం లేదంటే మన వెనక ముందున్న లోకంలో వీళ్ళు చేసిన పని ఇది. రాబో లోకం ఎందుకు దేవదూతలకు నేను లోపరచలేదు అంటే మా ముందున్న లోకాన్ని వీళ్ళు కంటామినేట్ చేశారు. సో దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ దమ్ ఏ కమింగ్ వరల్డ్. రాబో లోకం వీళ్ళకి ఇవ్వను అని దేవుడు డిసైడ్ అయ్యాడు అనమాట. అయిన తర్వాత రాబో లోకం అందుకని మనుషులకి ఇస్తానన్నారు కానీ వీళ్ళకి ఇస్తానని చెప్పలేదు. కాబట్టి వీళ్ళు చేసిన తప్పు ఇది. వీళ్ళని బంధించారు. వీళ్ళు టైం వచ్చినప్పటికీ వీళ్ళని బయటకు తీసి వీళ్ళకి తీర్పు తీర్చాలి. వీళ్ళకి తీర్పు తీరుస్తారని చెప్పారు. ఎవరు తీరుస్తారో కూడా మీకు తర్వాత తెలుస్తుంది. అండ్ దే డిడ్ నాట్ కీప్ దన్ యాంజలికల్ నేచర్ అండ్ సాట్. ఇప్పుడు నేను తెలుగులో చెప్పిన మాటలే వాళ్ళు అక్కడ రాశారు, మీరు చూసుకోవచ్చు. డిస్ట్రక్షన్ ఓన్లీ. కాబట్టి ఆదికాండం 6:17-18 వచనాలు చదువమ్మా. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రలయము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోయును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రులను ఒక ఓడలో ప్రవేశింపవలను. కాబట్టి వాళ్ళని మాత్రము దే ఆర్ పర్ఫెక్ట్ అట. పర్ఫెక్ట్ అనే మాట గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ కి ఒరిజినల్ లో ఒక వర్డ్ వాడాడు. ఆ వర్డ్ అర్థం ఏంటంటే ఫిజికలీ అన్కంటామినేటెడ్ పర్సన్. భౌతికంగా వాడిలో కంటామినేషన్ లేని వాళ్ళు ఈ నోవాహు ఫ్యామిలీ. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచంలో ఉన్న మనలాగా ఉన్నారట వాళ్ళు కూడా మనుషులు. ఇప్పుడు మనందరం ఉన్నాం కదా, మన రక్తంలో రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉంటే ఉండొచ్చు. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే తెలుస్తాయి. అవి బయటకేం తెలియదు. నేను బాగానే ఉంటాను. మేము ఎయిడ్స్ ఉందో ఇంకా కోవిడ్ ఉందో ఏముందో మనకు తెలియదు ఆ టెస్టులు గట్లా చేసిన వరకు. అలాగనే అప్పుడు జీవించి ఉన్న మనుషులు అందరి బ్లడ్ కూడా కంటామినేట్ అయి ఉన్నది. అది దేవునికి తెలుస్తుంది ఎవరు కంటామినేషన్ ఎవరు కాదో. ఇప్పుడు నోవాహు బ్లడ్ మాత్రం పర్ఫెక్ట్ అని ఉంటుంది. దాన్ని ఒక గ్రీక్ వర్డ్ ఉంటుంది, హెబ్రూ వర్డ్ ఒకటి ఉంటుంది, దానికి తమీమో ఏదో ఉంటుంది. నేను అందులోకి వెళ్తే మీకు తెలుసు. మీ దగ్గర స్ట్రాంగ్స్ డిక్షనరీ బైబుల్ ఉంటే కూడా మీకు అర్థం అవుతుంది. ఆ పర్ఫెక్ట్ అనే వర్డ్కి ఆ మాట వాడాడు. అది ఇంకో చోట ఎక్కడ వాడతారంటే ఈ పర్ఫెక్ట్ అనే మాట గొర్రె పిల్లని తీసుకొచ్చి సెలెక్ట్ చేస్తారు కదా పస్కా బలి పశువుకి. అక్కడ కూడా శ్రేష్టమైన గొర్రె పిల్లని తీసుకురావాలి. మరకలు మచ్చలు అవి లేకుండా, కంటామినేషన్ లేని 3 రోజులు ఎతుకుతారంట ఆ గొర్రె, అది శ్రేష్టంగా ఉన్నదో లేదో. అందుచేత అక్కడ వాడిన మాటే ఇక్కడ కూడా వాడాడు ఈ పర్ఫెక్ట్ దగ్గర కూడా. సో దానిని బట్టి స్కాలర్స్ ఏం అర్థం చేసుకున్నారంటే నోవాహు బాడీలో డిఎన్ఏ కంటామినేషన్ ఏమీ లేదు, నోవాహు భార్యలో కూడా లేదు. దట్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్. అందుకని పర్ఫెక్ట్ ఇన్ హీస్ జనరేషన్. ఆయన కాలంలో, ఆయన తరంలో ఆయన ఒక్కడే పర్ఫెక్ట్ ఉన్నాడు. ఆ 8 మందిని తీసుకొచ్చి దేవుడు మొదటి ప్రపంచం నుంచి రెండో ప్రపంచంలో వేశాడు. రైట్.
తన తరంలో నిందారహితుడనే ఉండెను. ఆ. దేవుడితో కూడా నడిచి ఇప్పుడు ఈ నిందారహితుడు అనే ట్రాన్స్లేషన్ మనకేమనిపిస్తుంది అంటే పాపం ఎవరి చేత వేలెత్తి చూపించుకోబడిన వాడు, ఏ తప్పులు చేయలేదు కావాలా అంతే ఆలోచిస్తాం. డిఎన్ఏ లోపలికి వెళ్ళి ఆలోచించేది మనకు ఉండదు. అయితే హీబ్రూ బైబిల్లోకి వెళ్ళేసరికి మీకు లోపల నుంచి భౌతికంగా కూడా హీఈస్ పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ మెంటల్ అని మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు, నోవా ఫ్యామిలీకి చూసారా, నోవా ఫ్యామిలీ వాజ్ ప్యూర్లీ హ్యూమన్. ఎందుకు ప్యూర్లీ హ్యూమన్ అంటాడు? మిగతా హ్యూమన్స్ అంతే కంటామినేటెడ్ హ్యూమన్స్, వాళ్ళలో యాంజలిక్ ఏమంటారు డిఎన్ఏ కలిసిపోయింది వాళ్ళలో. ఈయన మాత్రం అలా పెర్ఫెక్ట్ ఉన్నాడు అనమాట. సో నోవా ఫ్యామిలీ బిసైడ్స్ నోవా ఆల్సో గాడ్ ఫియరింగ్ మ్యాన్. ఇదే కాక ఇది ఏంటంటే బిసైడ్స్ నోవా వాజ్ ఆల్సో ఏ గాడ్ ఫియరింగ్ మ్యాన్ అంటే నోవాహు మెంటల్ గా కూడా దేవునికి విధేయుడై ఉన్నాడు, భౌతికంగా కూడా హీఈస్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అని మనకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు 2వ పేతురులో ఒక మాట ఉంటుంది ఈ నోవాహు గురించి. ఇది మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జలప్రదం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 నీతిని ప్రకటించాడా నోవాహు? అంటే ఇప్పుడు మన పాస్టర్ గారు లాగా మైక్ పట్టుకొని తిరిగాడా అందరికి దేవుని నమ్ముకోండి దేవుని నమ్ముకోండి దేవుని నమ్ముకోండి అని? అది ఇప్పుడు మనం క్లియర్ అవ్వాలి. ఎందుకంటే అక్కడే నీతిని ప్రకటించాడు అని రాశారు ఆ లేఖనంలో. ఆ నీతిని ఎలా ప్రకటించాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కాబట్టి కొంచెం కిందకి వెళ్దాం, ఏమనుకోకండి, కొంచెం టైం అవుతుంది. ఈ ప్రీచింగ్ లో 2 రకాలు ఉంటాయండి. స్క్రీన్ మీద చూడండి. ప్రీచింగ్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటి నోటి ద్వారా చెప్పేది ప్రీచింగ్, రెండోది మనం చేసే కార్యం ద్వారా ఎదుటివానికి చెప్పడం. మనం నోరిప్పేం చెప్పం, కానీ మనం చేస్తున్నా. ఇప్పుడు మా ఆవిడ దగ్గర నేను వంట నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి, ఆవిడ నాకు నేర్పదు. ఎందుకు నేర్పదు? వంట నేర్చుకుంటే భార్యలను నిర్లక్ష్యం చేస్తామని భార్యలు భర్తలకు వంట నేర్పరు. అప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు వంట చేసినప్పుడు మనం అలాగ అబ్జర్వ్ చేస్తుంటాం. అబ్జర్వ్ చేసాక ఆవిడ వెళ్ళిపోయాక మనం అలా చేసిగలుగుతాం. సో అది యాక్షన్ ద్వారా నేర్చుకుంటున్నాం. ఒకటి బై వాయిస్, నేను చెప్పిన దాని వల్ల మీరు నేర్చుకోగలుగుతారు. 2 నేను చేసే యాక్షన్ ద్వారా మీరు కార్యాన్ని నేర్చుకోగలుగుతారు. 2 ప్రీచింగే. కాబట్టి ఇక్కడ ఒక సామెత కూడా ఉంటుందండి. నోవా ప్రీచ్డ్ రైటియస్నెస్ ఇన్ ద సెకండ్ వే. నోవా నీతిని ఎలా నేర్పించాడు? నోవా నీతిని నేర్పించాడని ఇందాక లేఖనంలో ఉంది. ఎలా నేర్పించాడంటే 2వ విధానంలో నేర్పించాడు, యాక్షన్ ద్వారా నేర్పించాడట, క్రియల ద్వారా నేర్పించాడట. దానికన్నా ఒక సామెత అప్పుడే వచ్చింది, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వాయిస్. వాయిస్ అయినా వర్డ్స్. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటే ఒకనికి వంట చేయడం ఎలా నేర్పించా, అంత పెద్ద ప్రసంగం చేస్తే కూడా అది వంట చేయలేడు సక్సెస్ఫుల్ గా. కానీ వంట చేసినప్పుడు అబ్జర్వ్ చేస్తే మాత్రం లేకపోయినా ఆడు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం కరెక్ట్ గా చేసేయగలం. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. నోవాహు వాడ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. 120 సంవత్సరాలు అంటే నోవాహు ఈ 120 సంవత్సరాలు నోవాహుని చూసినాడు ఏమనుకుంటాడు? నోవాహుని చూసినాడు పిచ్చోడు అంటారు ముందు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి. నోవాహు ఈ వాడ కన్స్ట్రక్షన్ చూసారా? దీనికి షిప్పుల గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. వాడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కింద కీల్ అనే ఒకటి ఉంటుంది, బాటమ్ లైన్ లో ఒకటి వేస్తాడు దిమ్మలాడిది. ఇది ఉంది కదా, అది ఉంటుంది కదా, ఒక బెండ్ లాగా వెళ్ళిందా, అది వాడి సెంటర్ పార్ట్